అండి. ఎందుకంటే చెడ్డీ ఏం రా అట్లుంది నీది. గర్ల్స్ చేసినావు ఏంది? అయితే ఈరోజు అన్ని మామిడికాయ స్పెషల్స్ చేసి చూపిస్తా. రాయలసీమ స్పెషల్స్. మా అమ్మ ఎట్లా చేసేది పచ్చళ్ళు మామిడికాయలతో నేను అవన్నీ వేసి చూపిస్తా. దానికోసం ఇప్పుడు మనం మామిడికాయలు తెచ్చుకుందాం. వస్తా. ఇగో ఇదైతే మామిడికాయ పచ్చడికి భలే ఉంటది. కాకపోతే ఇది మనకు ఒకటే కాయింది. ఈ ఒక్క కాయ దింపినాం అనుకోండి కళాహీనంగా చెప్తుంది మన చెట్టు. ఇగో ఇవన్నీ మస్తు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినాక తెంపుతా. వర్షం అయితే నైట్ వర్షం కొంచెం పడ్డది నాన్న, తుంపర పడ్డది. అయితే తెలంగాణలో 3 days వర్షం అన్నారు. నిన్నైతే జర కొంచెం తుంపర అయితే పడ్డది. చూడాలి. వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంది. నాకు పచ్చళ్ళు చేయడానికే మంచిగా ఇట్లా పిల్లలతోనే చేసిన. నా బిడ్డ అయితే పోయికాడ ఏవో సరుతుంది. అయితే వస్తూ కుండ పట్టుకొచ్చిన. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాటర్ బాటిల్స్ తేవడము కాదు ఏం చేస్తున్నావు కానీ. అయితే వాటర్ బాటిల్ మనకి జరసేపు అవగానే హీట్ ఎక్కిపోతుండే. ఇంకెట్లా లాభం లేదు. కుండ తెచ్చుకుని నీళ్ళు పోసి పెట్టుకుందాం. ఏ చెట్టు కింద నీ నీళ్ళు పోసినా కూడా చల్లగా ఉంటాయి, హాయిగా తాగొచ్చు. బోర్ నీళ్ళు పట్టేసినా కూడా, బోర్ నీళ్ళు అయితే రాతుల నీళ్ళు కదా, రాయిలో పడ్డ నీళ్ళు మస్తు కమ్మగా ఉంటాయి. ఇగో మా రాముడు చూడండి, దీనికి ఎంత టైట్ గా పెట్టేసిండు ప్యాంట్ బట్ట. ఎవరు రాముడా కోటయ్యనే పెట్టింది? అయితే మా రాముడు ఇగో ఇట్లా పెట్టిండు. ఎందుకంటే ఆ బోర్ లో ఉడుము పడ్డట్టుంది. ఏం పడ్డదో ఏం పడ్డదా కొంచెం స్మెల్ వస్తుంది. ఏదో ఉడుమే ఉండొచ్చు. ఉడుములు అయితే తిరుగుతాయి. ఎందుకంటే మనకు ట్యాంకులు అవి పడ్డాయి కదా. ఉడుము పడ్డదో ఏం పడ్డదో ఉడుము ఆల్రెడీ దాని దగ్గరకు వచ్చింది. అయితే మేము హోలీ రోజు నీళ్లు పట్టుకుంటుంటే మొత్తం గొబ్బు. ఇగో దీనికి మంచిగా అట్లా కూర్చోండి, వేరే దేని ఏం పోకుండా. అప్పుడు అమ్మమ్మ అన్నది ఉడుము అనుకుంటా. తల్లి మల్లెపూలు ఇగోవే, ఇగో అమ్మమ్మ మ్యాంగోస్ కలెక్ట్ చేసుకోవా? రానా మ్యాంగోస్ కోసమే పోయేది. yellow కలర్ ఈ రోజు అంతా హార్వెస్టింగ్ అంతా ఏం లేదు, ఓన్లీ మ్యాంగోస్ తీసుకెళ్ళి. మ్యాంగోస్ నా ఫేవరెట్ థింగ్. ఫేవరెట్ అంటే ఫేవరెట్. చాలా రోజులైంది తినేవు. గాలి ఎక్కువ వచ్చి ఉంటుందో అమ్మాయి. ఇగో ఇవన్నీ కొంచెం వంగినాయి. ఏ కాయలు తీస్తావు? ఇవి కొన్ని కాయలు ఇవి తెచ్చుకున్నారా నాకు కూడా. ఇవైతే అన్ని రసాలు. పెద్ద పెద్దగా అయితే తెంపుతున్నా. అమ్మమ్మ గ్రీన్ ఏది తెంప బుద్ధి అయితే లేదు అసలు. అమ్మమ్మ ఎల్లో తెంపొచ్చు కదా. ఏమన్నా ఎల్లో నాన్న అట్లనే నీ వీడియోలో వాళ్ళకి పంపి నీకు తెంపానా 4 కాయలు? తెంపు. 2 కాయలు తెంపు. అమ్మా ఇదో పెద్ద కాయలు. ఎల్లో కలర్ వద్దా? ఇవి చాలా వెయిట్ ఉన్నాయి కదా, కొన్ని అయితే తెంపేస్తున్నా. నాకైతే 10 కాయలు కావాలి. 1 2 3 4 కాయలు అయితే మా బాబు వీడియోలో విన్నర్స్ కి 2 మ్యాంగోస్, ఒక శారీ కడాయి పట్టుకుంటావు నాన్న. ఎన్ని చూడు. 1 2 3 4 5 6 7 వద్దు తల్లి, ఇద్దరు వద్దు నాకు ఇచ్చేసి. ల్యాండ్ ఇంకెన్ని ఫ్లవర్స్ అటువైపు రాలింది. కింద పడ్డది చూడు. కింద తల్లి వెనుక పడ్డదే. అమ్మమ్మ కింద స్నో కూడా చూడు ఎట్లా కారుతుందో. చూడండి ఎన్ని కాయలు. అమ్మమ్మ ఎల్లో కలర్ మ్యాంగోస్ మరి ఇప్పుడే కావాలి, టైం పడుతుంది. అబ్బా ఇంతసేపు చల్లగా ఉంది, ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇగో ఎల్లో కలర్ మ్యాంగో. ఇగో ఇవి 2 తెంపుతుందా? ఇంకా ఎల్లోనే ఇది ఫ్రూట్. ఇక్కడ రావే.
అమ్మమ్మ ఇది ఫ్రూట్ అయిందా? ఫ్రూట్ అయింది తిను. ఏచి తినుతున్నాను. రావే నువ్వు అందుకే ఎత్తలేవు ఎందుకే ఎన్ని చాలు ఇగో ఈ కాయలు అయితే తింటున్నాము. పట్టుకుంటావా? ఇప్పుడు వీటితోనే నేను చిన్న చెడ్డ ఎందుకు వేసుకొచ్చినవరా? మరి పెద్దది వేసుకురావచ్చు కదా, తొడలు ఇరుక్కుతున్నది. అండర్వేరా అది? అదర్వేరా? దాని లోపల ఇంకా అండర్వేర్ కూడా ఉంది. ఇప్పుడు అదే అండర్వేరా మమ్మీ? అదే ఏదైనా చూస్తున్నా వాళ్ళకి కూడా జాకీనా కాదా అని చూస్తున్నా. అందరూ ఇంగ్లీష్ వాడు తెలుగు చక్కగా రాదు. నేను చేస్తా ఈయన వద్దు నేను తెస్తా. ఏ మ్యాంగో? అవన్నీ తెంపద్దు, చిన్నవి అవి. చూడండి ఎంత మంచిగా ఉంది సెటప్. చల్లగా హాయిగా గాలిస్తూ. నా బిడ్డ ఇక్కడ రాగానే చీపిరి పట్టింది, పట్టేసి క్లీన్ చేసేసింది. అరే నీట్గా ఇంకా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇవి కడుక్కోవాలి. ఫస్ట్ 4 మా వాడు పంపించే గిఫ్ట్లు పంపిస్తాడుగా, వాళ్ళ కోసం ఇగో మంచివి. ఇగో ఇందులోనే మంచిగా ఉండే కాయలు తీసుకున్నా. ఇగో ఈ 4 నానా? ఈ 4 మన సబ్స్క్రైబర్లకి, సబ్స్క్రైబర్స్ కోసం. ఎవరికి రా? వీడియోలో ఇస్తా అని చెప్పిన మొన్న ఆన్సర్ చెప్పిన. 2 కాయలు చీర ఒకరికి, అదొకరికి. రాముడు జారిపోయి పడ్డదే. ఇగో లక్కీ అట్లే తీయకోది తీసి బలం. చూపి మామ చెప్పి చూడండి, కాసింది ఒకటి గ్రీన్ కలర్ ది. పడిపోయింది, మాగి పడిపోయింది. మా డాడీ చూసి తీసుకొచ్చిండు. ఈ గ్రీన్ కలర్ ది ఇట్లుంది. చూసినా ఫ్రూట్ ఎంత బాగుందో, మ్యాంగో. తిను టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. ఎన్ని రోజుల ఇష్టం రా లక్కోడనిది. ఏమైంది? ఎట్లుందిరా? టేస్ట్ చెయ్యి. లేదు లేదు. ఓహో మరి ఆడ అట్లా అంటుండే ఎందుకు? రుమాని అంటారు, అంటే అది పైన కోసిన చాకుకి పులుపు ఉన్నట్టుంది. టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. అమ్మ తిన్నట్టు తిను. చెయ్యి ఫ్రూట్. ఎంత బాగుంది తెలుసా అండి. ఇప్పుడు ఈ ముచ్చని మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ, నేను షేర్ చేస్తాను. వస్తుంది. బాగుందారా? ఇగో 7 తిను. నీకు తిననీకి వస్తలేదా? ఇగో 7 అది తిను. ఇడితే ఇడితే తల్లి నేను తింటా. వీడు పై పైన ఇట్లా ఇట్లా నాకుతూ ఇట్లా. ఇగో నేను అదే చెప్పింది. చెట్టు మీద ఇట్లా మాగిందంటే 2 రోజులు పక్కకు పెడితే కలర్ వచ్చి సూపర్ ఉంటది. ఇది ఇంకా 20% మాగాలి. ఎంత బాగుంది. వాళ్ళు చాకుతో కోస్తే ఏమవుతుందంటే పై పైన చాకు తగిలి పుల్లు జర్ర. అయినా ఒకటి చెప్పనా మమ్మీ, కొన్ని మామిడి పండ్లు పులుపు వచ్చావు మమ్మీ. కత్తి పడితే నోటితో ఈ రుమాని అసలు కొయ్యరు. రుమాని పళ్ళివి పొట్టు ఇట్లా పీక్కొని తింటారు. చాకు పడంగానే పులుపు వస్తుందా? చాకు పడ్డ కాడ మళ్ళా లోపల తీయనే ఉంటది కానీ పైన పైన. నువ్వు పైన తిన్నావా? తిను. గీక్కొని తినేం కాదు, కొంచెం పులుపు ఉంటుంది అంతే. తాత పులుపొద్దు. ఇటువైపు గీకో. బాగుందా? అయినా ఒక్కటే వచ్చింది ఏంద్రా, అన్ని ఎప్పుడైతాయో ఏమో. ఎన్ని కాయలు ఉన్నాయి. అది కాదు, ఇది చూపి. బాగుందా? తిన్నానా? వీడికి మస్తు ఇష్టము. ఎన్ని రోజుల నుంచి మన ల్యాండ్ లో ఉన్న కాయల్ని చూసి అయితలేవా అమ్మ, మ్యాంగో అయితలేదు ఏంది అని ఎన్నిసార్లు అడిగిండు.
మొత్తానికి ఇప్పుడు అయ్యింది. చిన్నడు మంచిగా ఉన్నారా? పడేయకు దాన్ని పడేయకు, ఏం కాదులేదు. మొత్తం తిన్నాక తీస్తా. నేను ఇంక వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. నువ్వు కూడా వరు. లాస్ట్ టైం మా పిల్లలతో వంట రత్నం పని అయింది కదా, ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చోకపోయినా స్టూల్ వేసుకో. ఇగో చెల్లె ఒలుస్తాడు. పొట్టు బయట వేస్తాయండి, ముత్త ఒలిసింది మాత్రం వాళ్ళేయండి. అయితే ఒక్కోసారి ఉబ్బరం ఇస్తుంది, ఒక్కోసారి సన్నగా గాలి వస్తుంది. అటు పోయించే వరకే మొత్తం ఉబ్బరం అనిపిస్తుంది నాకు. నల్లగా అయిపోయింది చిడ మొత్తం. ల్యాండ్ లో ఎంతైనా కష్టమే అండి. నేను సిటీలో ఉండి ఇట్లా కానీ ఊరి కలర్ బయటపడుతుంది 2 రోజులు బయట ఉండగానే. ఫస్ట్ నలుపుంటుండే మేము, చాలా మస్తు నలుపుంటుండే సిటీలో అంటే. మన ఇద్దరం అది ఈడ సిటీలో ఉంది కాబట్టి ఆ కలర్. దానికి అదే వసేయ్, నువ్వు ఈడ ఉన్నావు కాబట్టి ఆ కలర్, లేదంటే డాంబర్ నువ్వు. పోషిది ఎప్పుడు మా దగ్గరకు వచ్చి అమ్మ నేను బ్లాక్ ఉన్నానా అని అడిగినప్పుడు మేము చెప్తాం, కాదు తల్లి నువ్వు గోల్డ్. నువ్వు బ్లాక్ గోల్డ్ అమ్మా, బొగ్గు అని చెప్పేటోళ్ళు. మామ మాటలు పట్టించుకోవాలి. పీల్ చేయి, నేను పీల్ చేసిన. చెల్లె ఇప్పుడు ఎంత మంచిగా వస్తుందో. అయితే అబ్బా ఉబ్బరిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒలుగుతుంది. మామిడికాయలు కాలం కదా, మామిడికాయల కాలం కదా, సరే కొన్ని చేద్దామని చెప్పి. అయితే ఈ రోజు నేను మామిడికాయ ఉడకబెట్టి పచ్చడి అంటే మా అమ్మ ఎట్లా చేసిందంటే, అంతేనన్నా తోలు తీసి ఇట్లా వేయడమే. అయితే మా అమ్మ ఒక రోజు ఉడకబెట్టి దంచుతుండే, ఒకరోజు తురుము పచ్చడి చేస్తుండే, ఒకరోజు పచ్చి మామిడికాయ ఇట్లా దంచి చేస్తుండే. మామిడికాయ కాలం అంటే ప్రతి కూరలో మామిడికాయ ఉంటుంది. పప్పులో మామిడికాయ, కూరగాయల కూరల్లో మామిడికాయలే, అట్లనే పచ్చళ్ళు అట్లా తింటుండే. తీరా వాడకం ఎన్నిసార్లు అడుగుతావు బే. అయితే అదేంటిది కావాలనే కథలు పడుతుండు. మామిడి పండ్ల కాలం అయితే మస్తు మామిడి పండ్లు బుట్లు తింటుండే. ఇది వలవలే తల్లి. ఇంకా బియ్యం ఖర్చు తక్కువ ఉంటుండే మామిడికాయల కాలం. ఫుల్గా తినేసి ఒక పుట్ట మేము తెచ్చి పెట్టుకున్నాం అనుకో, అందరం ఇట్లా నలుగురం కూర్చుంటే ఒక పుట్ట ముంగట పెట్టుకుంటే ఒక్కరం 10 ఇట్లా. మరి వేడి అంటారు అసలు మాకు ఏది లేదు, ఇట్లా ఏముండదు. మేము లావు అవుతుండే అంతే, అసలు మాకు వేడ్లు గీళ్ళు ఏం లేదు. లావు కూడా అవుతారంట మామిడికాయలు ఎక్కువ. ఈ మామిడికాయల కాలం అయితే నున్నబడుతుండే. అవి కూడా ఏంటంటే అమ్మమ్మ మంచి రకరకాల సైజు పండ్లు తెచ్చి మాగేసేది. అది కాకుండా మా అమ్మమ్మ, మీ అమ్మమ్మ కాకుండా మా అమ్మమ్మ మామిడికాయలన్నీ ఇట్లా బిజినెస్ గంపలు వేస్తుండే. ఇక ఆమె అయితే ఇంకా మరి ఎక్కడ లేని పండ్లని మా అమ్మమ్మ దగ్గర దొరుకుతుండే. మా అమ్మమ్మ అయితే మస్తు కష్టజీవమ్మా. అంత 5 మంది పిల్లలున్నా, ఎంత చూసుకున్నా, ఎంత చేసేటోళ్ళు ఉన్నా కూడా, 3 బిడ్డలు 2 కొడుకులు అయినా కూడా ఆమె సచ్చే వరకు కూడా ఆమె కష్టంతోనే పని చేసుకుంటానే. అసలు లాస్ట్కి ఆమెకు సాగుకి దినానికి వారానికి కూడా అన్ని అంటే ఆమె అట్లా అంతా నా పైసా ఇట్లా అన్నట్టు మస్తు కూర్చొని తినే ఇదున్నా కూడా మా అమ్మమ్మ అట్లుండే. ఇంకోటి చాలా మంది పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడే తినేసి పక్కకు పోయినా కూడా అదే వేరే పిల్లలు ఇంటికి పోతుంది మస్తు తినేది. సంక్రాంతి ఇప్పుడు పండగలు ఉంటాయి కమ్మా. అవునమ్మే. ఇగో మా పెద్ద మామ ఇంట్లో తిన్నదనుకో, ఫస్ట్ చిన్న మామ దగ్గర ఉంటుండే అమ్మమ్మ తాత వాళ్ళు. పెద్ద మామ చిన్న మామ పక్కనే, ఇంకా ఆడ ఈడ అనేది ఏరుబందరం ఏమి లేదు కానీ అట్లా ఉంటుండే. అయితే ఎవరింట్లో ముందైతే అమ్మా పక్కనే మా పిన్ని కూడా. అవును. ఇప్పుడు నిన్నిచ్చిన పిన్నేమో వేరే ఊరు, ఇంకో పిన్నేమో 2వ పిన్నేమో మా ఫస్ట్ మా చిన్న మేనమామ, తర్వాత ఇల్లు మా పెద్ద మేనమామ, మళ్ళీ ఇల్లు మా పెద్ద చిన్నమ్మ ఉండే. ఫస్ట్ ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి తిని వస్తుంది, దోశలు కూర ఇట్లా గొడవలు. మళ్ళా అర్ధగంట గ్యాప్ లో ఇంకొక ఇంట్లో అవుతుందిగా, ఆడపోయి తింటది, మళ్ళా ఇంకో గ్యాప్ లో ఉంటదిగా. అట్లా కడుపు అయితే తొట్టి ఎంత తిండి తినేదో మా అమ్మమ్మ అయితే. అంత తినేది, అంత పని కూడా చేసుకుంటేది.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాత మా నాన్న ఏటలని దోసిచ్చిన మేము తలకాయలు గోటీలు అవన్నీ వదిలేస్తుండే. మా చిన్నపిన్న మొగుడు హోటల్ వ్యాపారమే, ఆయన వారానికి ఒకసారి ఇట్లా ఊర్లో ఏటలు కోపిస్తుండే. ఇంకా అవన్నీ బోటీలు గీటలు మా అమ్మమ్మకి ఇస్తుండే. హోటల్ మటన్ ఇక అవన్నీ తింటుండే మా అమ్మమ్మ. అప్పట్లో మేమేమి ఇవి తినకపోయేది. అట్లా చేయొద్దు అనుకుంటారు ఇవ్వలు అయితే అట్లా. అప్పుడు మేము తినకపోతుండే, ఇక అన్నిటికీ మా అమ్మమ్మకి ఇస్తుండే మేము. అది విషయం. అయితే ఎల్లిపాయలకి వస్తున్నా కానీ అండి, ఒకప్పుడు ప్రేమలు ఎక్కడండి. ఇప్పుడేమో మంచిగా బతికినా ఓర్వలేరు, అయినోళ్ళు పోయినోళ్ళు కూడా. ఇప్పటికి బాగాలేకుండా ఉంటే ఇప్పటికి అందరు దగ్గరే ఉంటారు. బాగాలేకుంటే దగ్గర ఉంటారు, ఎటకరాలు చేస్తారు. ఒక్కొక్కరు ఎన్నెన్ని కథలు కాకనాలు చెప్పుకుంటే సిక్సేటు అన్నట్టే. మాదనే కాదు, ప్రతి ఇంటికి పోయే అన్నట్టు ప్రతి ఇంట్లో పంచాయతీలు అంటే ప్రతి ఒక్కరికి ఉండేది ఇది. బాగాలేనప్పుడేమో అట్లా ఇట్లా అంటారు, బాగుపడేటప్పుడేమో ఓర్వలేరు. ఎంత చేసినా అసలు చెప్పాలంటే బయట ఉన్నాయమే దోస్తులే ఫ్రెండ్షిప్ లో. దోస్తులు కూడా మరీ దగ్గర దోస్తులు ఉన్నారు అనుకో, వాళ్ళు కూడా ఓర్వలేరు. ఇరుగు పొరుగు కూడా ఓర్వలేరు మా. అవును మమ్మీ, ఏమో అసలు. అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు నార్మల్ గా ఉన్నోళ్ళు సడన్ గా ఎదిగిపోతే ఎవ్వరు ఓర్వలేరు, జీవించుకోలేరు మమ్మీ. అదే ఇక సడన్ గా ఎదిగిపోవడం అంటే ఉత్తగానమ్మా. కస్తే ఒక రోజు ఈ రోజు ఎదగాలంటే ఈ రోజు సడన్ గా ఎదగరు, కానీ వాళ్ళు అక్కడే ఉండి వీళ్ళు ఎదుగుతుంటే కష్టపడ్డోళ్ళు మంచిగా ఎట్టుంటే ఏమో. కానీ కాకపోతే మంచి బుద్ధితోని మంచిగా అందరూ ఇట్లా బాగుండాలని కోరుకోవాలంటే. పాపం ఎవరి కష్టం పడి ఎవరి కష్టం ఎదుటోళ్ళని బాగుండాలని కోరుకుంటారు మమ్మీ. దేవుడు వాళ్ళకి నేనైతే అండి, నేను మస్తు పడ్డా. నేను ఎంత పడ్డా అంటే వయసుకు మించిపడి దేవుడు ఇంకా నీకు లేదమ్మా బతుకు ఇచ్చిండు. నాన్నపిల్లలు గాని అక్క చెల్లెలు గాని అన్నతమ్ములు గాని అంటే ఏదైనా సరే దగ్గర కాదు. నేను పడనని లేదు, నేను పడ్డ అవమానాలు అని లేదు. అంటే నా బతుకు బాగాలేదని, అంటే మా ఆయనకి ఏం జాబ్ లేదని, జాబ్ ఇస్తామని చెప్పి పెళ్లి చేసుకుంటే అదే కష్టతోనే నా పిల్లల్ని ఎవ్వరికి కూడా తీసుకోకుండా పెంచుకొని నేను ఈ రోజు అదే కష్టతోని ఎవ్వరు కూడా లేని పొజిషన్ లో నేను నిలబెట్టిన. నీ మొగుడు ఏం పని చేయలే, నీ మొగుడు ఏం పని చేయలే, ఇగో ఇట్లనే. అదే మా డాడీ ఆ రోజు ఎవరైతే చూసి నవ్వుతా ఇట్లున్నారో, మా డాడీ బిజినెస్ చేసి ఈ రోజు ఎవ్వరు వాళ్ళ పిల్లల్ని చూడలేనంతగా మా డాడీ మమ్మల్ని చూస్తూ ఒక ఆస్తులేంది, మా పెళ్లిళ్ళేంది, మా చదువులేంది అయిపోయింది. అయినా కూడా మేము ఇప్పటికే కొంతమంది నన్ను పొగరు గిగరు అది అని అంటారు, కానీ యాడ్ నుంచి వస్తుందండి. నేను ఏది ఒకరిని ఆశించను, ఒకరిని ఇచ్చేయను, ఒకరి దగ్గర దిగను. నాన్న బంగారు కొండ కన్నా చిట్టి పొట్టి అయ్యా అప్ప నాకు ఇవి రావు. నేను ఇట్లనే ఉంటాను. నిన్ను కాదులేవే చిట్టిదానా, నేను నిన్ను పొట్టి అంట. అంత మాత్రాన అట్లున్నట్టుగా సెల్ఫ్ రెస్పెక్ట్, అది ఆత్మాభిమానం. నేను అట్లనే ఉన్నా, అట్లనే వచ్చినా, నా పిల్లల్ని అట్లనే పెంచుకున్నా, అట్లనే చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినాం. మేము ఎవ్వరు జోలికి వెళ్ళమండి, మేము అందరం కూడా మేము అని. మళ్ళా మాకు ఏటికి ఏది తక్కువ లేకున్నా, ఏమి ఇది లేకున్నా, అసలు మా ముందు మనోళ్ళే ఎంత పొగరుగా చూపిస్తారు మమ్మీ. అంటే ఒక్కొక్క రూపాయి రాగానే ఇట్లా అంతున్నా మేము అందరితో సమానంగా ఉంటాం. ఇంకోటి ఎవరి నాశనం ఘోరం, ఎవరు బతుకు వాళ్ళు. అసలు మా ఇంట్లో డిస్కషనే రావు. ఊర్లో ఇల్లు గానీ ఊర్లోకి అయిపోతే నిజానికి మాకు ఏది తక్కువ లేకపోలేదు కింద పెట్టుకుని కిందనే పడుకుంటాం. చున్నీ వేసుకుని ఇట్లా నిద్రపోతాయి. ఎట్ ది సేమ్ టైం రిలేషన్స్ ని కాపాడుకోవాలి ఇట్లా అని. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మన దగ్గర పెద్ద సర్కిల్ కూడా ఉంది, వాళ్ళతోనూ సమానంగా. అదే విధంగా లేకుండా మన దోస్తులు గానీ మన రిలేటివ్స్ గానీ లేకుండా ఉండి మమ్మల్ని ప్రేమలతో పిలిస్తే మేము అదే విధంగా ఇప్పుడు దంచుతావా అయినా కూడా అట్లా మంచితనానికి లేదు. ఇంకోటి దోస్తానం అంటే ఏంది, కిట్టి పార్టీస్ అని అవన్నీ మాకు ఉండవండి. మేము కష్టపడతామా, ఇంట్లో టైం స్పెండ్ చేసుకుంటామా, ఫ్యామిలీతో ఏదైనా మేము ట్రిప్స్ వెళ్ళినా యాడికి వెళ్ళినా మేము దోస్తులతో వెళ్ళాలి, మేమందరం ఎంజాయ్ చేయాలి. ఇండివిజువల్ గా మా లైఫ్ ఇది, మాకు ఎంజాయ్ లేదు అన్నట్టు మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు, అంతేనా అని. చాలా మంది అయితే మీరే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఫ్రెండ్సే లేరు, మస్తు మంది ఉన్నారు. కానీ మేము ఎక్కడికి వెళ్ళాం, ఎందుకంటే మాకు అది నచ్చదు. ఏదైనా ఇంట్లో ఇవి చేసుకోవడము
వాళ్ళందరం కలిసి వెళ్ళడము ఇంతవరకే గానీ బయట టూర్స్ ఫ్రెండ్షిప్ లో ఇదనేది మాకు లేదు. ఏదున్నా ఫ్యామిలీతో, మొత్తం ఏదున్నా ఫ్యామిలీతోనే. ఇంకోటి మాకు వేరే వాళ్ళ ముచ్చట కూడా ఉండదండి. అరే వాళ్ళు ఇదైపోతున్నారు, అరే వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు, వాళ్ళు ఏంటి మంచిగా ఇదైపోతున్నారు, మనం కూడా వాళ్ళ కంటే ఎక్కువ అయిపోవాలి అనేది కూడా ఉండదు. మా లైఫ్ లో మా కష్టాలేవో మా సుఖాలేవో మాదేదో మేమే ఆలోచన చేసుకుంటాం, మాది మేమే చూసుకుంటుంటాం, దానికి తగినట్టు ముందుకు పోతా ఉంటాం తప్ప ఒకరు ముచ్చట మాకు పెట్టుకోము, ఇట్లుంటాం. అందుకేనేమో ఇంత కరెక్ట్ గా దేవుడు అన్ని విధాలా కరెక్ట్. అంతే కదమ్మా. ఇగో నిన్న మొన్న నా పిల్లల్ని అట్లా ఇట్లా అంటుంటే నాకు ఒళ్ళు మంటే ఏదో ఇట్లా అంటున్నా గానీ, లేదంటే ఆయనతో ఎవరిని నేనేం ఒక మాట అనకపోతుంటే అది కూడా అంటేనే. అంటే మా మమ్మీ మమ్మల్ని అంటే ఊరుకోదు. మామూలుగా వేరే ఏ విషయం అయినా సరే పిల్లల జోలికి వస్తే అయితే నాకు ఇప్పుడే కాదు, ఇప్పుడు కాదు, మామూలుగా కూడా చిన్నప్పుడు కూడా అట్లనే ఉంటుంది. అసలు ఒకనొక టైంలో అయితే మస్తు ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళు అందరూ నా వీడియోలు చూస్తారు. ఒక ఫ్యామిలీ అయితే ఉచ్చబోసిరు అసలు ఒక చిన్న ఇన్సిడెంట్ కి, యాడా నన్ను చంపి పడేస్తుందో అన్నట్టు. అట్లా అంటే నా పిల్లల జోలికి వస్తే నేను అంత సైకో అయిపోతాను అనమాట. మనమాడితోనే కర్బూజా మన ఏదో వీడియో ఉంటే ఒకటి పెట్టింది, ఏంది పందిలాగా ఉన్నావు అంట. ఇట్లా కొన్ని ఎట్లుంటదంటే దానికి పిల్లలు ఉండరా, కొన్ని ఆడయ్య అయితే కొన్ని ఆడయ్యే నిజంగా ఆడయ్యాను నీకు కూడా నాకు సిగ్గుచేట. ఎందుకంటే నేను కూడా ఒక ఆడమ్మాయి. ఎంత ఎంత నీచగా ఉంటారో, ఎంత చెప్పినా ఎంత చేసినా పిల్లల్ని చూస్తే ముద్దుగా అనిపించాలి ఎవరి పిల్లలైనా కూడా. అయినా పిల్లల్లో దేవుడు ఉంటాడు, పిల్లల్లో దేవుడు ఉంటాడండి. ఆ పిల్లల్లో ఉన్న దేవుడిని మీరు చూడలేనప్పుడు మీరు ఎన్ని చేసి ఎంత. ఇప్పుడు మనం ఎక్కడికైనా పోయినప్పుడు మా దారిలో ఎవరన్నా పిల్లలు ఉంటే మనకు వాళ్ళు ఎవరో తెలియదు, ఏ చిచ్చి ఇట్లా ఆడించుకొని ముద్దు పెట్టుకొని పోతాం. ఎందుకు తెలుసా, మేము బయట ఏ పిల్లల్ని చూసినాం వాళ్ళల్లో మా పిల్లల్ని ఏమైతే నేను అంతే బుగ్గలో చీవుడు కారుతా ఉన్నా ఏం చేస్తాను కూడా బుగ్గలు పట్టుకొని ఏందే తుడుచుకోవే అంటే ఇట్లా ముద్దాడిపోతా. నాకు అంత ఇష్టం బయట పిల్లలు. వాళ్ళు మన పిల్లలు కాదు, వీళ్ళు ఇట్లా కాదు అని భేదాలు అంటే నేను కంట్రోల్ తప్ప అట్లా ఉండడము. ఇట్లానే ఫలాని కృష్ణవేణి నాయనకి పొగరు అని అంటే ఏంటది ఎవరో అంటుండే, పొగరు లేని వాళ్ళు కూడా ఉంటారు, నీ బిడ్డకి పొగరు ఉంది అయితే నిజాతిగా కాదా అని ఉంటారు రేర్ గా. పొగరు లేదా అలా అనుకుంటున్నారు మమ్మీ. మీరు అస్సలు నా గురించి అట్లాంటివి ఏం ఆలోచన పెట్టుకోవద్దు. మంచిగా అట్లా అనుకుంటే అది మంచిదే కదా. ఇంకోటి అసలు నేను ఇట్లా కనపడుతున్నా కదా, నా బిడ్డ నాకంటే డబల్ ఉంటుంది. నా బిడ్డ నేనంటే నా కూతురు అది. కాకపోతే నేను అన్నిటికి నేనంట నానా లేదు, అన్నిటికీ నేనే ఉన్నా, మా మమ్మీ ఉంటుంది, నేనున్నందుకు అన్ని నేనే ఉన్నా. ఇప్పుడు మీరెవ్వరు కూడా ఏది ఎవరు కళ్ళలో పళ్ళలో వద్దు, ఏ ఇది వద్దు. కానీ నేను అంతా వాల్యూస్తోనే పెంచుకున్నా. అట్లని ఒకరి మీద ఉత్తగా పడిపోవడం ఎట్లా కాదు. ఏదన్నా అంటే ఒక మాట అనాలన్నా కూడా వద్దు నాన్న నువ్వు అనద్దు, ఎందుకంటే వాళ్ళ ఇదవని ఏదైనా ఉంటే నేను మాట్లాడతా కానీ అన్నట్టు నేను చెప్పుకుంటుంటాను. సరే నేను పోయినాక తర్వాత ఇంకా అక్క తమ్ముడు వాళ్ళ కాలే కానీ ఇగో ఇప్పుడు వరకు అయినా పొగలు లేకుండా ఎవరు కూడా ఉండరు, ఎవరు ఉండరు, ఎవరికి ఉండే దాంట్లో వాళ్ళు. కొంతమంది నక్క వదలు పెట్టుకోవాలని చూస్తుంటారు, నక్కలు కాలు తావడం తప్ప పులి అవ్వదు. అవును. ఇంకోటి కొంతమంది ఓర్వన్ వాళ్ళు ప్రతిదీ నెగిటివ్. తిన్నావా అంటే కూడా ఏంది నన్ను తిన్నావా అని అడిగేది, తిన్నావా అని అడిగితే అప్పటికి ఏంది నాకు తిండికి లేదా ఇట్లా మాట్లాడతారు. తిన్నావా అని అడగకపోతే కనీసం నన్ను తిన్నావా అని కూడా అడగలేదు, నన్ను చేయలేదు. ఫస్ట్ ఆలోచన మనలో ఉంటదండి. ఎదుటి మనిషిలో ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమగా మంచి మనసుతో ఉంటే ఏమి ఉండవు. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి చెప్తున్నాయి. అవంతా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేస్తానే ఉంటాం అయిపోతుంది. కాకపోతే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఎంత మంది శ్రీలత ఉంది అమెరికా నుండి పెడుతుంటది. నాకు కూడా తను అమ్మాయికి ఎంత ఇష్టమో అసలు. తనే కాదు చాలా మంది హేమ అని ఉంది అమెరికా నుండి పెడతారు, కర్ణాటక నుంచి చాలా మంది పెడుతుంటారు. అట్లానే ఎంత మంది ఏపీ నుంచి. నేను తిరుపతికి వస్తున్నా, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు కలుద్దాం ఈసారి. ప్రీ ప్లాన్ అంటే పక్కా ప్లానింగ్ తోని ఈ వెనస్డే స్టార్ట్ అవుతా. కమింగ్ వెనస్డే రోజు నేను హైదరాబాద్ లో స్టార్ట్ అవుతా. నేను తిరుపతి దర్శనానికి అనమాట. అక్కడ మన వాళ్ళు ఎవరన్నా ఉంటే కలుద్దాం. ఎందుకంటే మన స్వామి మిమ్మల్ని చూడబుద్ధి అవుతుందంట తాతకి. మీరంటే ఇష్టం తాతకి, అందుకే పిలుస్తుండు. స్వామి తాత చిట్టి తల్లి ఏం చేస్తుంది, లక్కోడు ఏం చేస్తున్నాడు చూపియవా అని చెప్పి అంటున్నారు.
ఇప్పుడు అన్ని పెడదామని తీసుకొచ్చిన అయితే తురుము పెట్టి మిస్ అయింది. దాంతోనే ఏం చేయాలో అర్థమైతలే. ఏంటి తమ్మి తురుము పచ్చడా? ఆ తురుము పచ్చడి నేను చూపించుకోవట్లే. అడిగిరమన్నా మన వాళ్ళు. అది నేను చేస్తలేవు అమ్మే. నువ్వు చేస్తావు? ఎట్లా చేస్తావురా? తురుము నేను కైమా కొట్టేస్తావు అమ్మే. అదెంత పని మమ్మీ? నాకు నన్ను అడుగుతావు అమ్మే. ఉల్లిగడ్డ నువ్వు సన్నం కోసి అంటే పేస్ట్ చేస్తా నేను. సన్నం కాదు అసలు. ఒక రోజు కంటికి కనిపించదు పండుగ అసలు ఏది లేదు. నేను అవి వండుకోనీకే కడిగి పెట్టుకుంటా. అవి ఏంది తల్లి నువ్వు? అది చూపినా ఇప్పుడు నాకు వేసుకోవాలి. పో వాడు పిసికిన చూసింది ఆయన మా మమ్మీ. ఇంకెంత గ్రేట్. ఆడ ప్రేమతో పిసికిచ్చేదే ఎక్కువ. ప్రేమతో నువ్వు నాకు కడిగేయాలి తల్లి. నాకు కావాలి ఇప్పుడు. కడిగి పెట్టుకునేట్టు తీసుకొని పీట కూడా ఇక్కడ ఇచ్చేయి. ఎప్పుడు మట్టిలో ఆడుతుంది. అయితే ఈ పిల్లలకి కూర్చోవాలన్నా ఇంట్లో తుడిచామమ్మీ బట్టతో. అయినా ఈ పిల్లలకి ఏం నీళ్ళతోనే ఉంటది మమ్మీ. ఇదే అదే మట్టి నీళ్లు. దానికి చిల్లర దానికి ఎప్పుడు అదే చిల్లర మొక్కలు. అబ్బా నువ్వు పెద్ద సుద్ద పూసావు ఇక చిన్నప్పుడు. నువ్వు అంతకంటే చిల్లర ఉంటుంది. లండోరి పతంగ్ అవి పతంగులు లండోర్లు గిండర్లు అవి కామన్. ఇలా చిల్లర పని మాట్లాడే మాటలు చెప్పింది అనుకో అది సెన్సార్ ఇదయ్యి అది మానిటైజేషన్ కూడా కాదు. వీడియో అది యూట్యూబ్ మాట్లాడుతుండే నువ్వు. మమ్మీ వీడియోనే చెప్పుకో. మమ్మీ వీడియోలో ఎందుకు చెప్తా? అది కాదు మన వాళ్ళు అందరు అడుగుతుర్రా అక్క ఏమై ఛాలెంజ్లకు నువ్వు వస్తలేవు. అవును నన్ను అడుగుతున్నారు, నీ దాంట్లో పెడుతున్నారు. నా బిడ్డ ఈ మధ్య లావ్ అవుతున్నా అని చెప్పి అట్లా ఏదో చెయ్యట్లే అంటే వాంటెడ్ చేయట్లే అని కాదు. మౌడికి మధ్య ఎక్కువైంది. నా దగ్గరకు వచ్చి అడుగుతలేడు. అంతకుముందు ఏమన్నా నన్ను చంపుతుండే. ఆయనది మాట అన్నా అని నెక్స్ట్ నుంచి నెక్స్ట్ ఏదన్నా ఒకటి చేస్తలే. మన వాళ్ళు మరీ మరుపు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఒక ఛాలెంజ్ చేసి నిన్ను అట్లా వాళ్ళకు ఒకసారి చూపించేసి. నిజంగా నాకైతే మస్తు ఆనందమైంది నన్ను అడుగుతుంటే. ఖచ్చితంగా నెక్స్ట్ ఛాలెంజ్ లో నేనే నెక్స్ట్ ఛాలెంజ్ పెడితే అందులో నేనే ఉంటాను. లక్కోడు నేను మా పిల్లలతోనైతే నాకు ఉంటది. ఏం పనిష్మెంట్ అంటే నువ్వు రెండు తీసుకొని చేసేది. నీతో అది ఆడి నీకు కొట్టాలి రా ఎగ్గులు. చల్లగా ఎంత హాయిగా ఉంది కదా మమ్మీ. బాగుంది. అసలు వర్షాకాలం ఇట్లనే ఉంటదో ఏమో హాయిగా. మస్తు ఉంటది మా వర్షాకాలం. వర్షాకాలం ఇంకా బాగుంటది. ఇట్లా ఎండ కూడా ఉండదు. ఇట్లుండి కానీ అప్పుడప్పుడు వస్తుంది మమ్మీ ఎండ. అప్పుడప్పుడు ఎండ వస్తుంది, అప్పుడప్పుడు నీళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఏం పచ్చడి మమ్మీ? ఫస్ట్ అన్ని ఏం చేస్తానా వాడు కూర్చొని పొళ్ళు చేసేసినావు అనుకో. నాకే మమ్మీ పొళ్ళు చేస్తా. నీకు కాలగలనా చూసుకో. ఏం కాలేదు. అయితే ఇగో ఫస్ట్ ఎంచుకునే కార్యక్రమం ఆవాలు ఎంచుతున్నా. వీడియోని మొత్తం చెడ్డాలని చేస్తున్నాడు మా వాడు. ఏం చేస్తుండే? నన్ను ఉపయోగించుకొని వ్యూస్ తెచ్చుకుంటది మా మమ్మీ అని చెప్పి ఏదో నా ముఖం చూపిస్తుంటే అదే ఎక్కువ. మళ్ళీ చెండాలని ఉపయోగించుకొని నా కొడుకు యూజ్ తెచ్చుకుంటుండు. ఇద్దరు నా ముఖం యూజ్ చేసుకొని తెచ్చుకున్నాను అక్క మనసులో అనుకొని అనలేక. కాదురా నాకైతే మా తమ్ముడు వల్లనే నా ఛానల్ ఈ రోజు ఇట్లుందంటే. ఒకరికొకరు ఫస్ట్ నా బిడ్డ, ఆ బిడ్డ రావడానికి కారణం నా కొడుకు. వాళ్ళిద్దరు వచ్చినాక నేను రావడానికి కారణం నా బిడ్డ. అసలు నాకు ఒక ఎడిట్ తెలియదు, ఒక మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి తెలియదు, అసలు ఏ పాడు తెలియదు, ఏమి తెలియదు. ఆ వీడియోలు షూట్ చేసుకుని కూడా తెలియదు. మా తమ్ముడే అన్ని చేసిండు, తర్వాత నేర్పించిండు. ఈ రోజు ఇట్లా కానీ ఫస్ట్ ఆరాటం అయితే నా బిడ్డకే ఉంటుండే. అయితే నా బిడ్డ అడుగుతుంటే నా కొడుకు మొత్తం మేమెవరో వద్దన్నా కూడా వాడు మా తమ్ముడు నాకు ఏదైనా చేస్తుండే. నేను అప్పట్లో అందరికి ఫేస్బుక్ చేయబోతుంది ఆగురి అని వెళ్ళిపోయిండు. మరి లేకపోతే ఎంతసేపు పెట్టుకోబోతున్నాను నీ వీడియో అనుకున్నావా? అలా వచ్చినా చేసినా పోయి తెలుసా నా వీడియో లాగా ఎడమమ్మీ వెళ్ళిపోయే అర్ధగంట వదులుస్తారు మీరు. ఒకరోజు బోటి స్పెషల్ పెట్టింది మమ్మీ. 50 minutes కడుగుడే అక్క. 60 minutes వీడియో అది. 50 minutes కడిగింది, 10 minutes లో కర్రీ. నా స్టైల్ బోటి అన్నది. వచ్చిన వాళ్ళంతా 10 నిమిషాలు చూసిరు ఎస్కేప్. ఇక
మస్తు పోయింది ఆ వీడియో. ఆ వీడియోనే మస్తు పోయింటది చూడు. మాది మ్యాటర్ మేము చేసే వంటలు కాదు, మా ముచ్చట. లేదంటే ఈ వంటలు ఎవరు చేసుకోలేదా? రావా? మమ్మల్ని ఇష్టపడతారు, మా మాటలు ఇష్టపడతారు. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అయితే అట్లా నా బిడ్డ వల్ల ఫస్ట్ నాకు బిడ్డకు కోరికుండే. అయితే నా కొడుకు ఆల్వేస్ సపోర్ట్. అదేంటిది కరోనా టైంలో కూడా 3 నెలలు 6 నెలలు ఇరుక్కుపోయింది అక్క దగ్గర నా కొడుకు. అప్పుడు కూడా ఏది లక్కోడికి జ్వరం వచ్చింది, జియో వస్తలేదా సచిన. అయితే ఇగో మా తమ్ముడు జాబ్ కి దగ్గర అవుతుంది అక్కడ అని చెప్పేసి కుకట్పల్లిలో ఉండే. అవును, ఓన్ అపార్ట్మెంట్. అయితే ఉండే ఇంకేమున్నా పిల్లలకి జ్వరం వచ్చినా మమ్మీ జ్వరం వచ్చిందంటది. మమ్మీ పొద్దున్నే జియబోయేటోడు. అప్పుడు నేను పార్టీలో నేను కొంచెం బిజీ ఉంటుండే. ఇంకేమన్నా నానా పోరా అని ఇంకా నా కొడుకు ఉరుకుతుండే. అన్నిటికీ చాలా. నేను కడుపుతో ఉన్నప్పుడు మా మమ్మీ కొంచెం ఎక్కువ పార్టీలో టైం ఇవ్వాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ఇంకా అట్లా కడుపుతో ఉన్నప్పటి నుంచే, అంటే నేను ఒక 4-5 months అప్పటి నుంచి ఆ రోజు మా తమ్ముడు నాకు చూడడం మొదలు పెట్టిందంటే లక్కోని మొత్తం సాకింది మా తమ్ముడే. వాడికి అమ్మగా మా తమ్ముడే ఉన్నాడు, నాకు అమ్మగా కూడా మా తమ్ముడే ఉన్నాడు. నన్ను డెలివరీ టైంలో చూసుకున్నాడు, తర్వాత పుట్టినాక పురుడప్పుడు, బాలింతప్పుడు పెళ్ళైనాక కంత్రి చేతలు ఏమైనా చేసినా కూడా రే నేను అవును చూసినా కంట్రీ చేస్తూనే ఆడు పుట్టినాక అన్నారు పేగు చుట్టుకొని పుట్టిండని. మేనమామ చూడొద్దు ఏమన్నారు అమ్మ. మేనమామ గండం. గండం కాదు కానీ పేగు మెడలు వేసుకొని పుట్టిండు. మేనమామ చూడొద్దు అని అంటే ఆయిల్లో చూపెట్టినావు, గుడికి తీసుకెళ్లి ఆయిల్లో చూపెట్టి. కానీ వాడిని అయితే మొత్తం ఆ తర్వాత నాకు ఫస్ట్ డెలివరీ కదా, ఇంకా నన్ను ఏం చెయ్యనియలే మా మమ్మీ అంతా. ఇంకా వాడే మా తమ్ముడే, వాడే వాచ్మెన్ కాదు. అప్పుడు మా తమ్ముడు 80 kgs ఉండే అండి. నేను ప్రెగ్నెన్సీ టైంలో 83 ఉండే. ఎప్పుడైతే నేను వాడిని కానీ కొంచెం ఒక 2-3 months మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే. నేను 3 months అక్కడే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత సచ్చిందో. నేను ఆ తర్వాత మా తమ్ముడు తగ్గిపోయి చూడు 69కి అట్లా వచ్చిండు. ఊపి 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 తగ్గుతుంది అక్క మొత్తం ప్రతిదీ. ఇక ఊపిడే ఆ సెర్లాక్ పొద్దున్న లేచిన కానీ అదే డ్యూటీ. పాలు తెచ్చుడు, అది తెచ్చుడు, ఇది తెచ్చుడు, అటు తిరుగుడు, ఇటు తిరుగుడు. అసలు మీకు తెలుసా ఇప్పటికి పిల్లల్ని ఎట్లకే సర్దన్న హాస్పిటల్ ఇప్పుడు వాడి పిల్లలు తాక్కుంటాడు. ఎందుకంటే ట్రైన్డ్ ఆల్రెడీ. ఎట్లా సెర్లాకులు కలపాలి, పాల పౌడర్లు ఎట్లా కలపాలి, పాలు ఏ టైంకి ఇవ్వాలి, డైపర్లు ఎట్లా మార్చాలి, ఆఖరికి ఆడు ముడ్డి కూడా కరిగిండు మా తమ్ముడు. ఆడు జియమంటే వైపర్లతో దుడిచిండు కూడా. ఊహ తెలిసినాక నాది కూడా నేను ఫస్ట్ కడుక్కోలే, అందుకు అడిగిన. ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు అన్నా. ఇది దంచునా ఫస్ట్ ఫస్ట్ ఇదే దంచేస్తున్నాను. ఆపే చూడమ్మా 2 కాయలే చాలు. ఈ ఉండని ఇంకొక పచ్చడి ఇంకొక రకం చేసిన అయినా మన ఇంటికాడ మంచి ఉన్నాయి. ఇంటికాడ మంచిగా చేసుకోవచ్చు కానీ. అయితే టమాటా పచ్చడి కూడా చేసి చూపిస్తా. టమాటా పచ్చడి కొంతమంది ఇట్లా ఎండకేసి ఇట్లా పెడతారు. నేను ఎండకి ఏమేను అట్లనే చేస్తా. మస్తు అంతా చేయకు. ఆడగో ఆ మంచం కాడ పోయి ఆడుకోపో. మొత్తం దుమ్ము ఎట్లా వస్తుంది, ఎందుకట్లా వేస్తున్నావు? తప్పు నాన్న చెప్తున్నాను. ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే అమ్మ ఆపేసి అది ఉయ్యాలు. నువ్వు సైలెంట్ గా మంచిగా ఊగి ఆడుకో. చిన్న ఉన్నప్పుడు అసలు మీకు ఏం తెలుసా ఇవి? మేము ఆ చీరలు కట్టుకొని ఊగి నడ్డి రగ్గొట్టుకునేటోళ్ళం 10-20 సార్లు. భయం లేదు, భక్తి లేదు. కానీ అది ఎంత డేంజర్ తెలుసా అక్క? డేంజర్ కాదా మరి? ఎందుకంటే నడుములు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది అక్క. మనం ఎంత బరువు, నువ్వైతే ఎంత బర్రెవే. మా అక్క చిన్న ఏనుగు, మా అక్క ఏనుగు లాగా ఉంటుండే. నేను ఇట్లా ఊపిడికి ఇట్లా గాలిలోకి ఎగిరి ఆ నుంచి చీర చినిగిపోయి ఆ ముడ్డితో ఇట్లా కింద పడ్డదంటే బతికి బచాయించిందంటే అదే గొప్ప. నడ్డి ఇరిగిపోయి ఈ పాటికి వీల్ చైర్లు ఉండాల్సింది మా అక్క. యూట్యూబ్ ఏం లేకుండా
ఊపిరి ఆడతలే భయానికి దెబ్బ ఏంలే గాని చీరజీ నీపై ఇట్లా పడేవాడు. ఫస్ట్ భయపడ్డాము, తర్వాత ఎడన దెబ్బ తగిలిందంటే ఏడు దెబ్బ తగలేదంట. ఎక్స్ప్రెషన్ అయి చూసి ఇద్దరు ఇట్లా చూసుకురు ఒకరు ముఖాలు ఒకరు. నేనైతే ప్రతిదీ దెబ్బలేక నాకు తిని అలవాటు. ఏందిరా మా తమ్ముడు ఎంత తీటపోరడు ఉంటుండే అంటే కవర్లను కాల్చుకొని పుల్లలు పెట్టి ఇట్లా గెలుకుతుండే. అవి ఎగిరి చుక్కలు వచ్చి పడ్డది. అది ఇప్పటికి ఉంది అడిగి మార్క్. అదే కాదు నెత్తిలో ఎన్ని కుట్లక్క ఇగో కంట్లో పుల్ల గుచ్చుకొని. మా మమ్మీ ఇంక అంతే 20 నిమిషాల నుంచి మొత్తుకుంటా ఉండేది. 30 minutes కి ఇంకా రాకపోయిందంటే ఏదో వస్తుంది ఇంకా బయటికి. డోర్ది గొల్లెం పెడతాం కదా, ఆ గొల్లెం పెట్టే హోల్లో పుల్లలు పెట్టి ఇట్లా వంచుడు ఇట్లా తీసుడు. సార్ అట్లే కన్ను కూడా పోయింది. కన్ను బ్లడ్ వచ్చింది, కన్ను పక్కకి మొత్తం ఇట్లా గీరి కన్ను గుడ్డులోరా. అవునా? ఎంత 8,000 డ్రాప్స్ ఒక డ్రాప్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు. నాకు అప్పుడు డాడీ ఎత్తుకొని తీసుకెళ్ళింది గుర్తుంది కానీ నాకు ఇంకేం గుర్తు. నేనురా అవునా? మా బాల్యం అంతా మా డాడీ మాతో లేడండి. అంటే బాలకృష్ణుడు బాల్యం అంట. ఎందుకక్క అంత తెలుగు? బాల్యానికి అంతా బాలకృష్ణ ఎలగతాడు నిన్ను. బాల్యం అంతా మా డాడీ మమ్మల్ని ఎట్లా మంచిగా సాకాలి అని ఇదిలో మమ్మీ మమ్మీ బాలకృష్ణే. ఇప్పుడు డైలాగులు నోటు తిరగడం అదేనే కాదు, ముందు నుంచి మా మమ్మీ డ్రెస్సులు వేసేది. ఆ డ్రెస్సులు వేసినప్పటి నుంచి బాలయ్య మా మమ్మీ. బాలకృష్ణ అప్పుడంతా మా డాడీ మా ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తుండే. ఇంకా అన్నిట్లో మా మమ్మీ అండి. మాకు పిజ్జా, ఆ టైంలో మేము పిజ్జా అంటే మా మమ్మీ ఏమో మమ్మల్ని బేకరీ చిన్న. అది ఏ ఇయర్ అక్క? 2010 ఆ టైంలో అప్పుడు మనం పిజ్జా డామినోస్ హైదరాబాద్ మన సరౌండింగ్ లో డామినోస్ లేవు, పిజ్జా ఇవేవి లేవు. ఇంకా అప్పుడు హైటెక్ సిటీలో ఉంటుండేనేమో గానీ. అవును, మిస్టర్ బీన్లలో అప్పుడు పిజ్జాల గురించి ఇట్లా మాట్లాడుతుండే. అవును, ఆ టైంలో అసలు అప్పుడు డామినోస్ అనేది పిజ్జా అంటే మన దగ్గరికి రాలే ఇంకా. అది అనకపోతుండేమ్మా, సౌండింగ్ లేకుండే. అవును, అలాంటిది మా మమ్మీ మమ్మల్ని బేకరీకి తీసుకెళ్లి మేము అడుగుతున్నామని అడిగి తీపిచ్చి, అది పిజ్జా కాదేం కాదు, ఒక బన్ మీద ఏదో అన్ని ఊరికే అదేదో అట్లా అంటే రొట్టె లాగానే వాళ్ళు ఓన్ గా తయారు చేసింది మమ్మ. అది బేకరీ అయినా పిజ్జా లాగా చేసి అట్లా తీసుకెళ్తుండే. మాకు షాపింగ్ ఏంది, మమ్మల్ని జూ పార్క్ లేంది, సమ్మర్ హాలిడేస్ వస్తే సినిమాలు చూడండి. మనం చిన్నప్పటి నుంచి చూడని తెలుగు సినిమా కూడా లేదక్క. అవి వచ్చినప్పుడు అందరినీ తీసుకెళ్లి వీళ్ళని అందరినీ చూపించుకొని వస్తుండే. అయిపోయిందా నాన్న పొడి? మస్తు మెత్తగా మమ్మీ, నేనే షాక్ అవుతున్నా. అవునా, నాలో ఇంత టాలెంట్ కూడా ఉందా అని. నీళ్ళు ఎందుకు లేదు నాన్న టాలెంట్? ఇవేళ్ళ పోసేనా? ఇది నీట్ గా ఉంది, మొత్తం కడిగింది, కాకపోతే తెల్లగా ఉంది. కడిగి ఇట్లా పెట్టిన కొంచెం. అబ్బా, వాతావరణం అయితే ఒకసారి ఆహ్లాదకరంగా హాయిగా ఇట్లా గాలి. అక్క మన ఇంట్లో నలుగురు, మన ఇంట్లో ఉన్న అందరిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ చెప్పక్క. చెప్పనా? ఒక సూపర్ పవర్. సూపర్ పవరా? పట్టినా? మా అమ్మ ఏమో అందరికి ధైర్యం ఇచ్చేస్తుంది. ఎంత అంటే ఒక మేజర్ సపోర్టర్ లాగా. మా డాడీ ఏమో ఇంట్లో ఒక పెద్ద ఆయన. మా డాడీ లేకపోతే మమ్మీ మధ్యలో నన్ను చెప్పని. మమ్మీకి నుదురుపైన పువ్వు వచ్చింది. అయితే ఇగో ధైర్యం ఇస్తుందంటే అన్ని పడేది మా రాముడే, అన్ని పైసలు తెచ్చేది మా రాముడే. కానీ ఎంత ధైర్యం ఇచ్చేస్తా అంటే, ఇక 10 లక్షల చేతిలో ఉంటే 1 కోటి రూపాయలు పెట్టించేసి కానీ కానీ అని అట్లా సక్సెస్ చేసి అంత ధైర్యం ఇస్తాను. ఇప్పటికీ అందరికి కూడా అటు మమ్మీ చెయ్యదు కానీ చేపిస్తుంది. మా డాడీ అది అది వచ్చింది నాకు కూడా కొంచెం. మా ఇంట్లో కొంచెం కాదు అంతా నీకు అదే వచ్చింది. కానీ మా ఇంట్లో అది నాకు వచ్చింది కొంచెం అంటమ్మా. ఈడు కూడా ఆర్గనైజరే. మా ఇంట్లో అమ్మమ్మ తాతలు నానమ్మ తాతలు లేరు కాబట్టి మా డాడీ ఇంట్లో లాగా వెరైటీగా అన్ని స్పెషల్ క్వాలిటీ. ఎట్లా అంటే మా డాడీ అక్క నేను అడిగింది స్పెషల్ క్వాలిటీ అంటే, ఇప్పుడు డాడీ మనం ఎవ్వరం చేయలేని డాడీ ఒకటి చేస్తాడు. అదేది తిన్నది ఎప్పుడైనా కక్కగలుగుతాడో లేదా ఇలాంటివి ఏవో మనం చిన్నప్పటి నుంచి అనుకుంటుండేనా, అలాంటిది చెప్పు. మరి అంత స్పెషల్ ఎట్లా చెప్తారా? ఎవరికి ఉన్నాయి
డాడీ అంటే మా డాడీ ఇప్పుడు కూడా అన్నం ఎంత అన్న తింటాడు. కక్క అనగానే ఇప్పటికిప్పుడు బుడక్క అన్నంగానే మొత్తం కక్కుతాడు. నువ్వు ఇప్పటికి కూడా చిగురులో మూతి కొరుకుతావు అట్లా అట్లా ఏమైనా చెప్పని. అమ్మేమో ఇది కదిలిస్తుంది, చెవులు కదిలిస్తుంది. అదో పెద్ద స్పెషల్ క్వాలిటీ. నేనేం కదిలేనా? మమ్మీ కదిలిస్తుంది. చిన్న ఉన్నప్పటి నుంచి నేను కూడా కదిలిస్తుండే. అలాంటివన్నీ నీకే వస్తుంది. నేను అవన్నీ కాదు కానీ నేను చెప్తున్నా అండి, మా డాడీ ఉంటే సందడి, మా డాడీకి నా లేకపోయిండా ఇంట్లో సందడే ఉండదు. అంత మంచిగా మమ్మల్ని నవ్వుపిస్తాడు. ఇక మా రాముడు నా బిడ్డ ఒకటి, వాళ్ళిద్దరు మంచి కష్టపోతులు, మస్తు కష్టం. మేము ఆర్గనైజర్లు, కష్టం ఎక్కువ, కొంచెం ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆకలి ఎక్కువ, తినడం తక్కువ. ఫుడ్ కూడా వాళ్ళు అన్ని ఎక్కువే, కొన్ని మిగతా తక్కువ. లిమిట్ ఉంటది, తక్కువ చేద్దాం ఇట్లా అని. చిన్న చెయ్యి, చిట్టి దానికంటే చిన్న చెయ్యి మా అక్కది. 15 మందిని ఇన్వైట్ చేస్తుంది కానీ 2 వండుతుంది. నిజమేగా మరి, నిజం అనుకోగల అంట. కథలు పడకు. ఈడ ఏందంటే నేను 15 మందికి దారా చికెన్ వండినా కరెక్ట్ గా తాలుతుందండి. మా అమ్మ ఎట్లా అంటే 15 మందికి పిలిచి 20 మంది వచ్చిన వండిచ్చేసి మంచిగా పెట్టించేసి. 15 మందిని పిలిస్తే 50 మంది కూడా తినచ్చు. అట్లా మా మమ్మీ మంచిగా పెడుతుంది. మా మమ్మీ ఎవ్వరు రారు, మేము 4 ఉన్నాం అనుకున్నా కూడా 50 మందికి వండినట్టు ఉంటుంది. మేము తింటాం కూడా. మరి నాయనా అయిందన్నా ఈ జూడు మమ్మీ ఇంకా మెత్తగా చాలా మెత్తగా అయిపోయింది. మెత్తగా దేంతో శుద్ధితో కొడుతున్నావా? చాలు మస్తు. అవైతే మరి మెత్తగా వచ్చింది. నువ్వు పక్కది ఇక్కడ చెయ్యి, కాలుతుంది. ఏంటది? అవన్నీ మళ్ళీ రుబ్బుకోవాలా? అవన్నీ రుబ్బుకోవాలి. ఇవి రుబ్బన అవసరం. కోసం వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు. టేస్ట్ అంతా వచ్చేది వీటితోనే. ఇది వచ్చేసి ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి. నా పెళ్ళికి పచ్చడికి మనకు అవి కావాలి. దంచమ్మ దంచు, పసుపు దంచని మా మమ్మీ ఇట్లాంటివి ఏం చేయలేదు. మా తమ్ముడు పెళ్ళికి మాత్రం అన్నీ చేయాలి. నేను కుందిని పెట్టి చేయలేమా? రోకలు పెట్టి చేసింది చేసింది అని చేస్తాం మమ్మీ వాడి పెళ్ళికి. తర్వాత ఇది కానీ అందరిని పిలిచి చేపిస్తుగమ్మా. సాంప్రదాయంగా పసుపు పెట్టేటప్పుడు సంతాంటి, అమ్మమ్మ, స్వరూపమ్మమ్మ, భాగ్యమ్మమ్మ ఇట్లా అందరిని పిలిచినాగా. పసుపు దంచిపించినావా మమ్మీ? కొంచెం ఇట్లా చేసి ఉరికే, అంతా కాదు, రోకలి కుందిని అది పెట్టించి పూజ చేపించి కొద్దిగా చేపించి అది కలిపేసినాం. ఇంకా నాకు జరగలే గానీ పద్ధతి ప్రకారం అఖండ జ్యోతి వెలిగించి కుంకుమార్చనలు 15 days ముందు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఎందుకు గ్రాండ్ జరగలే? భద్రాచలం అంతా చూసారు, నడుచుకుంటా పోతుంటే భద్రాచలం బస్ లో తీసుకెళ్లి అందరూ భద్రాచలం చూసారు. ఆ రూమ్ నుంచి ఆడికి ఫుడ్ పెట్టే దగ్గరికి నడుచుకుంటా మొత్తం ఊరంతా ఊరేగింపు చేసుకుంటా పోయినాం. ఎవరు నేను సాప పట్టుకోనా? అది కాదు, ఇంకోటి పక్కన నించోలే నేనే. మా తమ్ముడికి నా పెళ్లి విషయం కనిపించింది, పెళ్లి చేసుకోవద్దని. భద్రాచలంలో కథలు పడకండి అట్లా. భద్రాచలంలో కొండ పైన ముత్యాల పందిరి ఏపిచ్చి సీతారాముల లెక్క మంచిగా సీతారాములకి పెళ్లి అయితే తర్వాత అక్కడ ఇంకా మళ్ళీ పెళ్లి లాస్ట్ నా బిడ్డ పెళ్లి ఆ రోజు ముందు రోజే చెప్పారు. ఈ రోజు ఒక్కరోజు అని నేను ఒక్కరోజుకి అంటే ఇంకా బంద్ చేసేసినాము. ఎల్లుండి నుంచి అసలే లేవంటే ఇంకా రేపు ఉంది కదా గ్యాప్, రేపు ఒక్కరోజు పెట్టింది నా బిడ్డదని చెప్పి పెట్టేసి ఆ రోజు సీతారామ కళ్యాణం. అక్కడ లోపల రామయ్యది, ఇక్కడ బయట పందిరే అక్కడ ఉంటది కదా మనకి వరండా లాగా, హనుమాన్ పక్కనే. అయితే లోపల ఇట్లా టూడు అని పుస్తకం పక్క రామయ్య పెళ్లి, ఇంకో పక్క నా పెళ్లి. అవన్నీ మంచిగా జరిగినాయండి. అట్లా కాకుండా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అంట, ఫోటో షూట్ అంట, హల్దీ షూట్ అంట, ఏవేవో షూట్లు ఏవేవో ఇట్లుంటున్నాయి కదా. చేసుకోరా అది ఇప్పుడైనా? ఇప్పుడు చేసుకోని ఇప్పుడు చేసుకో, బాగుంటది. ఇప్పుడు చేసుకుంటారా? నీకు ఇప్పుడు వెడ్డింగ్ షూట్ కావాలా చెప్పు? ఇప్పటికిప్పుడు కొబ్బరి చెట్టు కాంచి ఒక వెడ్డింగ్ షూట్ అది పెట్టి కింద ల్యాండ్ లోనే షూట్ చేసుకో మామ నువ్వు కలిసి. నీ పెళ్లికి వస్తలే, నీ పెళ్లికి నీదా పెళ్లి, నాది మీ బాగా అనుకోవాలి. ఇదైతే వేరే పచ్చడి కోసం. ఇవి ఏం చీరా అదం తింటాం.
ఇట్లాంటి చిన్నప్పుడైతే పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏమైనా వేయించుకుంటే అవి చేసే వరకు తీసుకొని ఉరుకుతుండే నేను మా ఇంట్లో. మాకు కూడా మా అమ్మ కోతి అంటే కోతుంటుండే. పప్పు ఇచ్చేది గుర్తుందారా నీకు మమ్మీ? గ్లాస్ లో పోసి పిలిచి ఇచ్చేది. గ్లాస్ లో పోసి గ్లాస్ లో వచ్చి కాదు, అది గుర్తులేదా? గ్లాస్ లో పోసి తాగేటోళ్ళం. అది ఇచ్చేది. అది ఏకపోతుండే మమ్మీ. నేనే ఎక్కడో యూసి రోడ్ లో బిచ్చపోలు తాగేది. కాదు అది ఇంట్లో తీసుకొచ్చి నేను కూడా నాకు తాగాలనిపించి మమ్మీ గ్లాస్ ఇచ్చి కొంచెం పోసి మమ్మీ పప్పాని పప్పు కర్రీ చేసేటప్పుడు అందులో పప్పు కూడా తింటామంటుంటే గిన్నెలలో వేసి ఇచ్చేదాన్ని వృత్తకు ముందు. ఉప్పు వేసి ఒట్టి పప్పే ఇంకా. ఆ నీళ్లు చాయ్ తాగినట్టు తాగుతుండే. అవునరా, మనకి ఎన్నోరా. మమ్మీ మాకు ఏ రోజు ఏది కాదనకపోతుండే అండి. మాతో కలిసి పిల్లల లెక్క ఆడుకున్నది, మమ్మల్ని పిల్లల లెక్కే సాకున్నది. ఈ రోజుకి నేను చెప్తా, మా తమ్ముడిదేమో నాకు తెలియదు కానీ నాకైతే ఒక ఫ్రెండ్గా ప్రతి ఏజ్లో ప్రతిదీ మా మమ్మీ నాకు తోడుగా ఉండి నాకు మంచి మార్గం చూపిస్తూ నన్ను ఈ రోజు ఇట్లా నిల్చోబెట్టింది. నేను అందుకే అన్నిసార్లు చెప్తా. మరి డాడీ గురించి చెప్పవా అంటే మా డాడీ ఎప్పుడైనా కూడా అమ్మ ఫ్రెండ్స్ గా ఉంటేనే, డైలీ వాళ్ళతో మనం అటాచ్ లో ఉంటేనే వాళ్ళ మార్పులు చేర్పులు అన్నీ మనం తెలుసుకుంటాం. వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నారు. ఆడపిల్లలు అయితే వాళ్ళు ఎదిగే కొద్దీ ఇంటర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లాంటి టైంలో కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఎవరన్నా ఇట్లా అదేంటిది చూడడము చేయడము ఇలాంటివి ఉంటాయి కదా. ప్రతిదీ కూడా అమ్మ దగ్గరగా ఉండి డైలీ కనుక్కొని స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ రాగానే ఏందమ్మా ఈరోజు అని అన్నీ కనుక్కోవడము చేసుకోవడము ఇట్లా ప్రతిదీ మేము కూడా అన్ని మా మమ్మీతో షేర్ చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి మాకు ఫ్రెండ్ లానే ఉండే. ఏదో సడన్ గా ఇంటర్ రాగానే అప్పుడే కొత్తగా ఇట్లా కాకుండా మేము చిన్నప్పటి నుంచి అట్లనే ఉండాలి. ప్రతిదీ అండి. అసలు నాకు మెచ్యూరిటీ టైంలో కూడా ఎవ్వరు మాకు మేము చెప్తున్నాం కదా, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఒకరి సాయం అవసరమైనప్పుడు ఎవ్వరు లేరండి. మా నలుగురికి మేము అన్నారులే కానీ మాకు మేము నలుగురమే ఈ రోజు మేము ఇట్లున్నాం. అదన్నీ మీతో కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు చెప్పాలని. ఇదే మేము ఎంత డౌన్ టు ఎర్త్ ఈ రోజు ఈ స్థాయికి రాగలిగాం. అందుకే మాకు అన్ని అట్లా ఇట్లనే ఉంటాం. ఇప్పుడు ఏదో ఉన్నంత మాత్రం ఎప్పుడు మీరేనా అంటే మమ్మీ నిజానికి కూడా మాకు ఒకరి సాయం అయినప్పుడు ఎప్పుడు ఎవరు లేరు. ఫస్ట్ నుంచైనా మేము నలుగురమే ఎదిగినాం. మేము నలుగురమే ఇట్లా కలిసి మెలిసి ఉన్నాం. మస్తు మంది ఉన్నారు చెప్పుకోవడానికి ఉండే చుట్టాలు. మాకు ఊర్లే ఉన్నాయండి, ఊర్లే ఉన్నాయి. ఊరా అంటే మొత్తం మనోళ్ళే. పిల్లల విషయం ఒకటి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నా ఏంటంటే, పిల్లలతో ఎప్పుడు టచ్ లో వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా అమ్మకి చెప్పుకోవడానికి భయపడకూడదు. అవునమ్మా ఇది తప్పు, ఇది వద్దు అని చెప్పి మనం చెప్పుకునేలాగా ఉండాలి. అంటే ఇది చెప్పడానికి భయపడాలి మా అమ్మ దగ్గర అనేది మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లల దగ్గర కానీ మనం రానియద్దు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు మనకు షేర్ చేసుకునేలాగుంటే ప్రతిదీ మనం వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతాం. మనం వద్దు అంటే మన పిల్లలు కాదన్నారు. సో ఆ ఫ్రీడమ్ మన పిల్లలకి ఇవ్వాలి. సేమ్ అట్లనే మనం అన్నీ చూసుకుంటూ ఉంటే మనకు తెలవకుండా మన పిల్లల లైఫ్లో ఒక గంట ఉండదు, ఒక రోజు ఉండదు. ఈరోజు సినిమా ఏంటిది కాలేజ్ డుమ్మా కొట్టి సినిమా పోదాం అనుకుంటున్నారు. అది చెప్పినా కూడా సరే ఈరోజు ఒక రోజు వెళ్ళి, ఎందుకంటే నువ్వు అంత ఇష్టపడుతున్నావు కానీ ఇంకొద్దు మనకు అది బాగుండదు. అట్లా మనం అట్లా నేనైతే ఎప్పుడు ఎక్కడ మమ్మీతో సంగే. నేను కూడా మా మమ్మీ చెప్పినట్టు అట్లా చెప్దాం అనుకుంటే గానీ మనం ఒక రోజు అయితే చెప్పేటోళ్ళం కానీ మనం నెలలు బంకేగా. మా తమ్ముడి కంత్రి మొక్కపోడు అంటే ఇట్లా చిలిపి పనులు చేసినాడు కానీ పెద్ద మ్యాటర్లు ఏవి మా మమ్మీకి తెలియకుండా ఏవి జరగలేదు. నాదైతే చిలిపి నుంచి పెద్ద వరకు అన్ని మా మమ్మీ తెలియకుండా ఏది లేదు. అసలు అది కప్చుప్పులు తినాలన్నా కూడా పర్మిషన్ అడిగింది. ఎన్ని దినాలు మమ్మీ అనేది మా అక్క ఫోన్ చేసి, మా మమ్మీ 2 అంటే 2 తినేది. అంత లేదు మా మమ్మీ నాతో ఒరే కథలు పడగానే అక్క ఎట్లుంటుండారా మేము ఫ్రెండ్స్ లాగా. నాకు లీవ్ దొరికినా నేను మా మమ్మీతోనే ఉండాలి. ఇంకా లేదంటే ఐఏఎస్ ఆఫీసర్, మరి బయట ఆఫీస్ ఉంది, అడిగి పోయే పని ఉంది, మరి ఇంట్లోనేగా ఉండేది. దోస్తుగా రా షాపింగ్ గానీ, సినిమా గానీ, ఈవెన్ బంగొట్టుడు గానీ ఎప్పుడు మా మమ్మీ మా అక్క మా మమ్మీ కాడనే ఉంటుండే. శిశుబాల శిక్షణ అన్ని నేర్పించింది. అన్ని లాంగ్వేజ్లు వస్తాయి మా అక్కకి, అన్ని సైన్ లాంగ్వేజ్లు. భాషతో పనిలే. మా మమ్మీ ఇట్లా కన్ను ఇట్లా పైకన్నదంటే అది ఏమన్నదో మా అక్కకి తెలుస్తుంది. నాకేమో తెలియదు. ఎప్పుడు రోడ్ల పంట తిరిగేటోని. నేను ఇంటికి వచ్చి రాగానే వీళ్ళు సైకిల్ చేసుకుంటుండే, నన్ను జోకర్ గాని చేసి ఏం మాట్లాడుకుంటారా అని నేను పోయేటోని. ఇక నిజంగా మమ్మీ దగ్గరే నేను ఉండి నిజం ఇదైతే అండి మమ్మీ నాకు అన్ని మంచిగా అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న ర్యాప్ అది ఎప్పుడు మేము అట్లా ఉంటాం కాబట్టి
మాకు తెలుసు. మా మమ్మీ ఇంకో ఇట్లా చూసి ఇట్లా సైగ చేసేది కూడా నాకు అర్థమవుతుంది. మా మమ్మీ కన్ను చిన్నగా అనేది కూడా నాకు అర్థమవుతుంది. కన్ను రెప్ప లేపేది కూడా అర్థమవుతుంది. అంటే ప్రతిదీ నాకు అట్లా. మేము ఇద్దరం అంత మంచిగా ఉంటుండే. మమ్మీ శిక్షణ ఇచ్చిందాక. శిక్షణ తక్కువనారా, శిక్షణ కాదు, ఎక్కువ దగ్గరకుండి వాళ్ళు ఇద్దరు కవలికలు అట్లా తెలుసున్నాయి అని. అంతెందుకు మనసులో కూడా ఒకటే ఆలోచించకపోయేది మమ్మీ. అది వచ్చి పాతి పెట్టి పోయింది మమ్మీ ఇక్కడ ఈయన అదిగో అప్పుడాలి మన ఇద్దరం మాట్లాడే మాటలు కూడా ఎట్ ఏ టైం అట్లా 100 సార్లు 1000 సార్లు అమ్మా సేమ్ నోట్లోంచి ఒకటే మాట్లాడతాయి. ఏడన్నా ఒకటి ఏదన్నా అది కూడా అక్క నీ కడుపులో నుంచి వెళ్ళింది మాటలు తెచ్చినారు సర్ప్రైజ్. అది కూడా ఇరా ఇక పాపడాలంది. అక్కకి నీ చిన్నప్పుడే నాకు అర్థం కాదు. నీ కడుపులోంచి వచ్చింది ఎంత మాటలు రావా మమ్మీ అంట. నీకు వచ్చా మరి ఎన్నడన్నా నువ్వు మమ్మీ ఒకటే ఆలోచించని చేసి చెప్పినావా? అట్లా ఆలోచించినట్టే ఉంటది కానీ మొత్తం నిర్ణయాలు అన్ని చేసేది మేము ఒకటే. అది ఒకటేలే. మమ్మీకి నీ మమ్మీ మంచి తెలుస్తాయి కానీ మమ్మీ కుట్రలు తెలుస్తాయి నాకు. ఏడే బుద్ధి మమ్మీ. మొన్న అనలే తెలిసే అందుకే. మమ్మీ మంచి నేర్పించింది నీకు, చెడు నాకు వచ్చింది. చూసినావా నాన్న ఎంత అవలగాడు నా వీడియోలో చూడన్నా ఎట్లా చేస్తుంటా. కుట్రలు ఏం కుట్రలు చెప్పురా. కుట్రలు మన ఊరోళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు. మనకి కొన్ని అన్ని లపలప నువ్వే కాదు కానీ ఏం కొన్ని అక్క నాకు. ఒరే పచ్చలకు వద్దారా మరి గీత తెస్తావు మమ్మీ అంత ప్యాకెట్ ఉంటే? తినరాని ఇంట్లోనే పోసి వచ్చేసిన అన్ని వేస్ట్ అయితే ఏడాని చీమలు దోమలు తినేస్తున్నాయి. ఏడ పెట్టేస్తేమో మళ్ళీ సరికి మనకు వస్తలేవు. అయితే అప్పడాలు తెచ్చినాం మామిడికాయ పచ్చళ్ళు అప్పడాలు. ఇవి కొన్ని ఉండే ఇంట్లో. ఇవి పర్యటన ఇంకా పర్యటనలోనే ఉండడా? నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు పర్యటనలోనే ఉంటావు. గంట తర్వాత వచ్చి ఏ చెట్టుకి ఏ ఆకు మొలిసిందో ఎన్ని ఆకులు ఉన్నాయో ఆ ఏ ఆకు బెండ్ అయిందో కూడా మా డాడీ చెప్తాడు. ప్రతి చెట్టులో అన్ను మా డాడీకి తెలుసు. రైస్ కుక్కర్లో రైస్ వేసినాము. ఆ రైస్ అయిపోయిందంట. అయితే ఇగో పాపడాలు నూనె కాలేదేమ్మా. ఏదిమా అయితేనే లేదేందమ్మా ఈరోజు. సంగపోయింది పని మాత్రం బొంగైంది. అదే ఇందాక అందాం అనుకున్నా మర్చిపోయాము. కర్రీస్ మాత్రం సేమ్ ఈ వీడియో కూడా 50 నిమిషాలు దాటిపోయి ఇంకా ఒక్క కాయ నరికింది లేదు, పచ్చడి పిసికింది లేదు. మళ్ళీ 5 రకాల పచ్చళ్ళు అంట. ఎన్నడు కావాలి అవి? ఒరే మా తమ్ముడికి దడ వస్తుంది. మామిడికాయలు కొడితే మా జల్దీ మా పొయ్యి కూడా ఏందిరా అయితే లేదు. నూనెనా మమ్మీ? అది నీళ్ళగిన పోసినావా? నూనెనా ఏమయ్యాను మా ఇగో ఇది ఈమా పల్లీలు వేసి ఇవి కూడా దంచాలా? కొన్ని మిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా దంచాలా? తొడిమేలు తీసి అవి సగం పల్లీలే. 2 పచ్చళ్ళు లేక అది సగమే సగం వేయాలంటే వేయాలే. ఒక మామిడికాయలు అవన్నీ వేస్తా మమ్మీ? ఏ కావాలరా ఇంకొక దానికంటారా? మరి అన్ని కలిపి దంచితే ఏమైతుంది అమ్మే? పట్టదుగా నా మామిడికాయ కట్ చేసి ఇస్తా. మామిడికాయ కూడా అందులో వేసి దంచాలి. ఇప్పుడు ఏదైనా వీడియోలో మాత్రం బాగుందనే చెప్తారు. కథలు పడకు రే. నువ్వు తిని చూసి తర్వాత మాట్లాడరా, ముందు మాట్లాడకు. మా అమ్మ చేసే నాకు మస్తు నోరు ఊరుతుంది మమ్మీ ఆ పచ్చళ్ళు చూస్తే. కానీ మా అమ్మ చేసే వంటలు నీ సోకులకి నువ్వు తినవు. వాడికి మధ్య మస్తు సోకులు వచ్చినాయి. సీరంలు వాడుతున్నాడు. ఒక్కొక్క సీరం 10,000 ఇంకా మా మమ్మీ పెట్టని ఈ పాటి ఊరేసుకుంది ఆ చెట్టుని. ఒక్కసారి కొంటేనే మా మమ్మీ తిట్టేది ఇట్లా. పేస్ట్ ఒక్కసారి ఏదో కొన్నందుకు 1000 రూపాయలు పెట్టి సచ్చేదాకా అంటారు. ఇక సచ్చేదాకా అంటది మా అక్క. భయానికి క్లోజప్ పేస్ట్ వాడుతున్నా 10 రూపాయలది. 10 రూపాయలు క్లోజప్ పేస్ట్ వాడేటట్టు చేసినాం. మళ్ళా మా తమ్ముడు వాటర్ మిలన్ అంట కోసిపో ఏదో సీరం పేస్ట్ అంట. ఇప్పుడు మొహానికి ఒక సీరం వాడుతున్నాడు. 9,000 9,000కి ఏమన్నా సీరంలు ఉంటాయి అక్క? ఎందుకు లేవు?
అవి సెలబ్రిటీలు వాడతారు. మరి మమ్మీ మొగానికి అయ్యే ఖర్చు ఎంత అది చెప్పనా నేను లిస్టు. ఒరే ఎవరన్నా చూస్తే నవ్వుతారా ఏ మొహానికి ఖర్చు పెడుతున్నా అని. కనీసం ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టను. మమ్మీకి నేను ఒక కొలిజన్ పౌడర్ మమ్మీ ఒక కొలిజన్ది తాగుతుండే అక్క. అది ఇప్పటికి 5 లక్షలు అయింది అక్క దాని బిల్లు. మమ్మీ అది చెయ్యగా ఎప్పుడు దగ్గర దగ్గర ఒక 4 ఇయర్స్ అవుతుందా? 4-5 ఇయర్స్ అవుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున దానికి. అంతంత పెట్టి మమ్మీ ముసలాం అయిపోయి మమ్మీకే అట్లుంటాయి. డీజిల్ స్కూటీ డీజిల్ అంటే అర్థం చేసుకోరు ఇక మీరే. నేను టైం టు టైం ఫుడ్ తినక అది తాగేదాన్ని. జ్యూస్ ప్యాకెట్ ఒకటంతే. మా అక్కని హెచ్చు మాటలు చెప్తుంది నమ్మకురే. నా బిడ్డ అయితే ఏమి పెట్టదు. నేనైతే ప్రతి రూపాయి మా అక్క పొదుపు చేస్తుంది. పిచ్చపల్లి ఎవరైనా వచ్చి రూపాయి అడిగారు అనుకో 2 రూపీస్ కాయిన్ ఉన్నా కూడా అది చేంజ్ మార్చిస్తుంది. గాలికి ఎగిరిపోయిందా? ఏడబట్టది కథలు పడదు. 2 రూపీస్ కాయిన్ వేసిస్తుంది. డాడీ పెట్టిండా? ఇది నువ్వు పెట్టినావు దగ్గరా? లేదేనా ఇంత మంట పెట్టినా ఎగుతలేవు. అరే రామా అన్ని ఉన్నాయి. నేనే నీళ్ళేమైనా కలిసినాయా మమ్మీ? ఇప్పుడు పోసిన ఫ్రెష్ ఆయిల్ మంట మంచిగా వస్తలేదా? ఏంది గాలి కట్టు ఇటు ఎగిరిపోతుంది. లేదో వస్తుంది అంత మంట ఉంది. పుల్లల వాళ్ళేమో. ఇది అయ్యేటట్లేదుగా. అరే నువ్వు అన్నీ ఉన్నావు నేను ఇన్నా ఉన్నా. వర్షం వస్తుందా? అవునుగా అంట ఏదో కనిపిస్తుంది. ఆడు ఎక్కి ఎస్కేప్ అయిపోయి కావు. దాని నుంచి ఎక్కుదామని ఉండు వర్షం వచ్చింది పోయిండు. ఇందులో పప్పులు వేయాలా అమ్మే? చాలు మా పొట్టు దీనికి ఓన్లీ ఎండుమిరపకాయ ఉంది మమ్మీ. పప్పులేలే సగమే. అక్క నువ్వు జల్దీ జల్దీ దంచాక 1 గంట చేస్తావు. ఈ అప్పడాలు పొంగుతలేవు నాన్న. అసలు అప్పడాలే లట్టుకోరు ఉన్నట్టున్నాయి. అంతే అంటావు మా. చాలా ఓపెన్ చేసి పెట్టి చెయ్యి పెట్టి చూడక ఒకసారి అది వేడి ఉందా ప్యాకెట్. అట్లయితే అదే మమ్మీ ఫాల్ట్. మెత్తబడ్డట్టున్నాయి. అట్లా ఏముండదు. ఇప్పుడు అవుతుంది చూడు. ఇప్పుడు అవుతుంది కమ్మ. మరి ఇప్పుడు వేడైంది కాబట్టి అవి 2 పైన ఉంటాయి. మెత్తగా ఉంటది. మెత్తగానే ఏముండదు. అది పిండి, అది బియ్యం పిండిగా. అదెంత మెత్తబడ్డా గట్టిపడ్డా నూనెలో పడంగానే పొంగుతాయి. సౌండ్లు కూడా వస్తలేదా? పడుకోరా నువ్వు ఆడుకో. ఇప్పుడేం రాదు నేను చెప్తాలే. ఇగో పోపులేకి ఇగో మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కొన్ని ఆవాలు. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చళ్ళకి. వాసన పచ్చడి వాసన. అసలు అందం పైన ఏ చింత లేని వాళ్ళు అయితే అక్క అది ఇట్లా పెట్టుకొని ఇంత ముద్ద కలుపుకొని తింటే మీరు అట్లే ఉంటారు. అందుకే అట్లా వాడేయండి ముఖం. ఆయన భయపడేటోళ్ళకి దేవుడు ఇయ్యడేమి, భయపడిన వాళ్ళకి ఇస్తాడు. అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో మామిడికాయ పచ్చడి. ఇగో ఇది ఎత్తి పక్కన పెట్టేసేయాలి, ఎందుకంటే ఇది చల్లగా కావాలి. ఇంకా దీంతో పని లేదు. ఈ లోపల నేను మామిడికాయల ముక్కలు అవన్నీ కొట్టుడు రెడీ డాడీ. ఇది గీకాలి డాడీ. నేను గీస్తాలేమ్మా. ఇంకోటి ఈకి కడిగిన జర ఏమైనా ఫ్లేవర్ తగులుతుంది తినరాదు. కథలు వాడకి ఈరోజు శనివారం. ఒక అప్పడం మీ మమ్మీ ఒక్క అప్పడమా దీన్ని ఏమంటారు చెప్పమ్మా అసలు నిజంగా అనేది? అప్పలం.
అది నేనే నీకు మొన్న చెప్పిన చూపి పాటలు వాడకు ఏడేస్తావు? ఆ కవర్ చూపించి చెప్పలేమే సాగేది ఇంకా నేను మామిడికాయలు ఈడ కట్ చేస్తాడు కూర్చుంటా పస్స కట్ చేసి ఇస్తా. ఇంకా నా కొడుకు నా బిడ్డ అది ఇచ్చేస్తుంటది. మామిడికాయలు ప్లేట్ ఇచ్చేవి ఆ పొయ్యి మంచిగా పొయ్యి మీద ఇది పెట్టుకున్నామ్మా. కడిగినావు కదా కత్తి పప్పి అమ్మమ్మి కడిగినావుగా అడిగినా గట్టి వేసి కొట్టేయమ్మా. ముట్టుంటదేమో అని ఆ ముట్టిని ఇట్లా లోడేద్దాం దాడి. నాన్న కొన్ని నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా. అది దాంట్లో వేసి దంచేయాలి ఉప్పు పసుపేసేసి. ఈ పేస్ట్ ఉడకబెట్టిన మామిడికాయ పచ్చడి, పల్లీలు, ఒట్టిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసిన పల్లీలు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, మామిడికాయ ఉడకబెట్టింది. పొట్టు పీల్ చేసి తెచ్చుంటే బాగుండేదమ్మా, దబదబా అయిపోతుండే. ఇదేంది గుట్లో పడిపోతుంది? అది పెట్టేసమ్మా, జాలి పెట్టు జాలి పెట్టు. అయితే సంగట్లోకి మొత్తం రకరకాలు ఇట్లా చేసుకుంటుండే పచ్చళ్ళు. ఇది పీలర్ లేదు, సో ఎక్కువ కండ కోసేస్తున్నా. జాగ్రత్త. హెల్ప్ చేయనా అమ్మ? వద్దులేనా, తురుము పచ్చడి చేతులే. తురుము పచ్చడికి అయితే ఇట్లా పచ్చి మామిడికాయలు ఇట్లా దంచేది ఒక రకం అండి. ఇగో ఇది దంచేయాలి. ఉడకబెట్టే పచ్చడి ఒక రకం. ఏది చేసుకున్నా మస్తు టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. అందుకే ఎట్లాగో పచ్చళ్ళ స్పెషల్ కదా, పచ్చళ్ళు అన్నీ చూపెడదామని చెప్పి. ఈ ముట్టిని దీంట్లో వేసేస్తా పచ్చళ్ళు. పచ్చడి దివా అది సట్టి ఒకటి నేను పక్క ఇదేనా ఇక పైన మూతుండేది. పచ్చడి కోసం ఇంట్లో వేసి పెడతాం ముక్కలు. పచ్చడికి అయితే ఇంకా మీకు తెలుసు కదా, మనమేమి ఇంకా పొట్టు గిట్టు ఏం తినవసరం లే, ముట్టులతో సహా చేసేయడమే. ముట్టి కూడా వేస్తారా అమ్మ? ముట్టి చేదు ఉండదా అమ్మ? ముట్టి అంటే అది పడదు నాన్న, అది పోతుంది. ఇగో ఇది పోతుంది. పచ్చడి 2 కాయలు పెడతా. నేను ఇదేదో కొంచెం చేస్తున్నా కాబట్టి ఇట్లా చూపిస్తున్నా. మామూలుగా ఇట్లా మటన్ దాని మీద కొట్టద్దు. పచ్చడికాయలు పచ్చడి వేసుకునేటప్పుడు మొత్తము అదేంటిది పూజ చేసి స్నానం చేసుకొని మంచిగా పెడతారు. కానీ మేము ఏదో ఒకటి, నేను కొంచెం ఒకటి చూపించడానికి మాత్రం ఇట్లా చేస్తున్నా. ఈ పద్ధతి అనేది మటన్ చెక్క అనేది కరెక్ట్ కాదు. మనకి సౌకర్యము లేదు, మనకి కట్ చేయనీకే ఇంకా కత్తిపీట ఇవి లేవు కాబట్టి కుందనగిన, సో చేస్తున్నా దీని మీద అంతే. మా ఇప్పుడు ఇది వేసి దంచేసేనా. ఇగో పచ్చి మామిడికాయ పొట్టు తీసుకొని కొంచెం జీలకర్ర, పల్లీలు, ఒట్టిమిరపకాయలు వేసి వేయించుకొని దంచుకోవడమే. ఇట్లనే ఇంక ఉప్పు పోసిపేస్తా. నేను లేచినాక వేస్తాలే. వాతావరణం ఎంత బాగుంది. వాతావరణం మస్తుంది నాన్న. కాయలు అయితే నలిగిపోతున్నాయి దీంతో చేస్తుంటే, నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి.
పచ్చడి కాకముందే. అదేం పచ్చడి మామిడికాయ పచ్చడి. ముక్కలు అన్ని కొట్టినాక అందులో ఇందులన్నీ వేస్తుంది అక్క. అదేం పచ్చడి అంటే అదేమన్నా మమ్మీ కలగన్నదా అది దానికే అని? అవునురా దానికే చేస్తున్నా. మొత్తం నుజ్జు పేస్ట్ చేస్తుంది. ఎగిరిపోతున్నాయి రా ఇట్లా ఇవన్నీ. ముట్టి ఒక్కటి దానిపైన మిగులుతుంది అక్క, అటు ఇటు ఎగిరిపోతుంది. చిన్న కొట్టి పచ్చడి అవుతుంది మా ఇదో. పచ్చడికాయలు అయితే పచ్చడి ఉప్పులు లేవండి. ఇవి ఏం కాయలో కూడా తెలియదు నాకు. పచ్చడికాయలో కాదు. మళ్ళీ ఆడ స్పూన్ ఉందానన్నా తల్లి? ఆడ స్పూన్ అమ్మ. కొంచెం దూరం క్యాచ్ చేయొచ్చు కదా. నువ్వు క్యాచ్ పడతావా అక్క? నీ ముగ్గులో కూర్చోనీక అడవయ్యా వాటర్ మిలన్ అంతా పీక తిన్నావు. అయితే ఇది పచ్చడి ఓన్లీ కండ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. తోలు మొత్తం తీసేసి ఓన్లీ కండ పచ్చడి పెట్టుకోవచ్చు. పొయ్యి అయితే అరికి అండుతలేదు. గాలి ఏం గాలి మమ్మీ మస్తు. ఇందులో జీలకర్ర, ఇగో కొంచెం మెంతులు, మరీ ఎక్కువ వేస్తే చేదు ఉంటుంది మెంతులు. ఇగో ఆవాలు. వర్షం స్టార్ట్ ఒక చినుకు పడ్డది నా పైన. అవునా? అరే మబ్బు చూడరా పైన చేసింది ఇగో కొంచెం దూరమే. అది వచ్చే లోపు నువ్వు ఫినిష్ చేసేయాలి. ఏందిరామా నేను వచ్చిన మన ల్యాండ్ పులకిస్తుంది చూసిన. పులకిచ్చి వర్షం పడుతుందా? ఈ మా అంటే అసలేవమ్మా ఇవి. అరే పప్పి మమ్మీ పొయ్యి అంటుకుంటానే లేదురా. మళ్ళీ గాలికి ఎక్కడ ఇగో పచ్చళ్ళలో ఉప్పు కూడా వేస్తున్నా. ఇగో దీనికి సరిపడా ఉప్పు తీసుకుంటాం. ముందు తల్లి దంచుతున్నా. దీనికి సరిపడా కొంచెం పసుపు. పాపడ ఇంత తీసుకున్నాం. లాస్ట్ లో ఉల్లిగడ్డ వేసేసేమ్మా. ఇల్లనా పచ్చ పచ్చడి చేసేసి. అది అయిపోయిందమ్మా పచ్చడి? అది ఆది మానవుల పచ్చడి. రే రాయలసీమలు కొడతారు రే. చూసినావు మమ్మీ? నీకే కుక్కుతా ఉండ్రే. ఒక పచ్చడి వచ్చి అయిపోయిందని ఆనందం ఉంది నాకు. ఇంకా ఎన్ని పచ్చళ్ళు బాగా ఒక పచ్చడి అయిపోయిందని ఆనందపడాలో, ఇంకా 4 పచ్చళ్ళు నేను బాధపడాలో నాకు అసలు ఏం తెలియట్లేదు. ఈ వర్షం ఒక సైడ్ వస్తుంది, చెయ్యి ఒక సైడ్ నొప్పిలేస్తుంది. అవునా అమ్మే? చల్ల వాడి ఫీలింగ్ చెప్తా. నాకు వర్షం వస్తే ఇంకే బాధే అది. ఆ టేబుల్ కిందనో చైర్ కిందనో కూర్చోబెట్టైనా తీపిస్తుంది మా మమ్మీ. పచ్చళ్ళు మాత్రం ఆపదు. ఒకసారి చేస్తాను ఫిక్స్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతుంది. కాదు నాన్న, రూమ్ ఉంది కానా? ఇగో కారం చూడండి. మమ్మీ పచ్చళ్ళ కోసమే స్పెషల్ ఉప్పు పడుతుంది నాన్న కొంచెం. అయినా అది ఎంత బాగుంటుందో చూస్తే వాడికి అర్థమవుతుందమ్మా. ఇగో ఇలా కారం వేస్తున్నా. కారం ఏందో మంతెర్రగా ఉంది. పచ్చడి కారం నాన్న. ఆయనతో భయం అవుతుంది. అంత ఇస్తున్నాను మమ్మీ. రెడ్డే ఇక మొత్తం ఇల్లంతా. ఇల్లంతా రెడ్డే అంటున్నా. కాదు నాన్న, పొయ్యి అంటుకుంటా లేదు, ఈ బొగాన్ని నిలుస్తలేదు. ఏంది నాన్న ఇది? మరుగుతుంది లే అమ్మాయి. ఇగో ఇవన్నీ వేసి అది మిక్స్ చేసేస్తే అది అయిపోయిందా అమ్మ? సెకండ్ది అది పోసేయాలి. 2 పచ్చళ్ళు ఓగయా? మరి ఇంకా అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఓగాయని. మళ్ళా కానే ఉందిగా 1 గంటే. మర్చిపోయినావా? రుచి చూసుకుంటా ఆహా ఓహో అనుకుంటాను 1/2 గంట. నాన్న ఇగో నాన్న పచ్చడి వేసేసి. ఇది కదా మమ్మీ పచ్చడి అంటే. ఉల్లిగడ్డ కూడా దంచాలన్నా అది ఎట్టేసి జాగలేదు కదా, ఎట్టేసి కచ్చపచ్చడి అంటే అందులో వేసేసుడే. ఎంత బాగుంటుంది ఆ పచ్చడి, ఒకసారి ట్రై చేయండి. వర్షం వచ్చేస్తుంది అమ్మ. ఎంత టెన్షన్ పెడుతుర్రు నువ్వు మీ డాడీ?
వర్షం వస్తుంది ఆ నుంచి వస్తుంది. ఇప్పుడు కిలోమీటర్కి వచ్చేసింది, 2 కిలోమీటర్లు ఉందని. ఈ చల్ల వాతావరణానికి ఏ బజ్జీలో ఇట్లాంటివి ఏమైనా మంచిగా ఇట్లా అవి చేసుకుంటే బాగుంటది. కానీ ఆ పచ్చడి ఏంటంటే వచ్చినాక మీ అక్క వచ్చినాక పులకిచ్చిందంటారా ఇది. అట్లా ఎలుగునుంటే పాటికి ఇవి అయిపోయే. అయితే ఈ పచ్చడి ఇది అయిపోయింది పచ్చడి. మా వర్షం వస్తుందా అని చినుకులు పడ్డాయి. ఆ పుప్పుడు కూడా ఇది దంచేమ్మా. వేసేసినామా వేప పువ్వులు. అయితే అది చల్లగా అయిందా నాన్న? అయిపోయింది. కానట్టుంది నాన్న ఇంకా. సేపు ఉంటుందా మరి మళ్ళా మరి ఏళ్ళు పెట్టకు. చల్ల అయిపోయిందమ్మ. అయిపోయిందా? అయితే పచ్చడి అయిపోయినట్టే. కండ పచ్చడి చేస్తున్నాం. అగా చిన్న సట్టి నాన్న. మన ల్యాండ్ లో కాదు ఏం పాటలు చూడండి నా బిడ్డ. మా తమ్ముడికి బాధ వచ్చే. ఇగో అయితే మా అత్తమ్మ మా మామయ్య కోసం ఇగో ఇట్లా చేస్తుండే. ఓన్లీ ఇవి పొట్టు తీసేసి ఉత్త కండ ఇట్లా పొడవుగా. మా తాతకి పళ్ళు లేవనుకోవద్దు, పళ్ళు ఉన్నాయి అయినా కూడా. మా మామకి ఇట్లా కండ పచ్చడి ఇష్టం ఉంటుండే. ఇట్లా ముక్కలు ఇట్లా కండ అంటున్నాం. వాడు ఏముందని కండ ఏదో మటన్ చికెన్ అన్నట్టు కదా. మమ్మీకి అన్నప్పుడల్లా నా కళ్ళల్లో ఒక మంచి మటన్ ఆట మాంసం ఒక తొడ సప్ప చూస్తున్నట్టే ఉంది. ఎందుకు మా అన్ని ఇట్లా మామిడికి ఉడికిందా నాన్న? ఉడికి కలర్ మారుతుంది. సాటర్డే పచ్చళ్ళు మా మమ్మీ ఏమో మాకు పెడతలేదు, ఇవి అయితలేవు. స్టార్ట్ అయింది దుంపరా. వర్షదేవుడు ఎప్పుడెప్పుడు వద్దామా భూమి పైకి దూకేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. కానీ మా మమ్మీ వండే వంటలకి సరే అని ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. నేను కూడా దబదబా చేసేద్దామని చూస్తున్నా. నేనైతే సగం నాకుంటూ నంచుకుంటూ. మామిడికి ఉడికినాయినా పప్పి? నీళ్ళు అయితే మరుగుతున్నాయి మమ్మీ. తెల్లగా ఇది ట్రాన్స్పరెంట్ గా. ట్రాన్స్పరెంట్ ఏం కాలే, ట్రాన్స్పరెంట్ అయితే మరి ఈరోజు ఎందుకు అదే మంట. కొంచెం ఇగో ఇవి కండ పచ్చడికి. కండ అంటే తోలు లేకుండా మంచిగా తెల్లగా కండ ఉంటుంది. ఎందుకు నాన్న అట్లా మాట్లాడతారు? మేము ఇట్లనే మాట్లాడుతుండేమ్మా. ఇప్పుడైనా ఇట్లనే నాకు అదేంటిది రావు. నాకు నోట్లో ఏం వస్తే అవే. మా అమ్మ అట్లా మాట్లాడినా సెట్ కదా మమ్మీ మొఖానికి. ఎందుకు పగడ మొహం అనే? మా మమ్మీని చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్లో ఉండేప్పుడు నుంచి మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి రాకపోతుండే వాడు. మమ్మీని చూసి ఇష్టపడుతుండే కదా. ఎందుకు నేను అట్లా భయపడటం? నేను ఏమన్నా అంటానారా అసలు? మమ్మీ మస్తు ప్రేమ చూస్తుంది, అయినా కూడా మమ్మీ చూస్తే అందరికి డర్. నేను చాలా సాఫ్ట్, కానీ చూడడానికి కూడా సింహం చాలా సాఫ్ట్ అయినా దగ్గరకు పోవాలంటే భయంగా. నా కొడుకు ఒక బిరుదు ఇచ్చేసిండు పో. సింహం ఇది వచ్చేసి మా అమ్మ చేసే స్టైలు. మామిడికాయ పచ్చడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవ పొడి వేసిన. ఇగో ఇదైతే సేమ్ మా అత్తమ్మ స్టైలు. ఇగో మెంతుల పొడి కొంచెం ఇది ఎక్కువ దంచినట్టున్నా, అట్లనే ఆవ పొడి, ఇగో అట్లనే జీలకర్ర. అయితే ఏమైందంటే మనం తురుము పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇట్లా. ఇవన్నీ కూడా ఎందులో వేసుకుంటుంది. టమాటా పచ్చళ్ళు కూడా సేమ్ ఇవే. ఇవి వేసేసి పచ్చళ్ళు వేయించుకోవడం ఇట్లా. నాకైతే నోట్లో నీళ్ళు వదులుతున్నాయి అందుకే. అయితే దీనికి సరిపడా ఉప్పు, అట్లనే కారం. కారం వినానా పప్పి?
కారం నాన్న నూనె చేస్తావమ్మా. అయిపోయింది. అయితే ఇగో ఇందులో కూడా కారం వేస్తున్నా. అయిపోయింది నాన్న పాపెట్లు. కారం అయితే స్పెషల్గా పచ్చడి కోసమే తెచ్చిన. ఇక బా పొలం అంతా తినిపించింది మా మమ్మీ తుమ్మితే. మా మమ్మీ నవ్వినా కూడా అంతే. ఏమ్మా నూనె సగమేమ్మా. నాకు ఇష్టమైన పచ్చడి ఇది. అబ్బబ్బబ్బబ్బా నాకు కూడా ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని అయితే ఇదైతే డైరెక్ట్ ఇంట్లో వేస్తున్నా, ఎందుకంటే ఇంట్లో కలవలేదన్నీ. ఇంట్లో వేసి కలిపి పెడతా. ఇంట్లో కూడా మమ్మీ అది కూడా కలిపి పెడతా ఉండమ్మా. కలిపి పెడతా ఉండు. ఇంకా నూనె పడితే బాగుందిగా మమ్మీ. ఊరితే సరిపోతుందమ్మా. ఇంత బుక్క అన్నం పెట్టుకొని తింటే ఉంటది వంట. నాన్న కొంచెం నూనె వేసుకుంటే బాగుందమ్మా. వర్షము నాన్న ఇంట్లో పోయినాక నూనె వేస్తా కొద్దిగా. ఇగో ఇదైతే కండ పచ్చడి. నూనె వేస్తాము కొంచెం కాంచి. కుండలో వేస్తే ఇంకా ఇదవుతుంది. డబ్బా లేదమ్మా. డబ్బా లేదులే అమ్మే, మనం జరసేపు ఆగి వేద్దాంలే అమ్మ. ప్రెసెంట్ అయితే లేచేసి ఇంటికి తీసుకుపోయినాక మార్చేస్తాం అట్లా. నేను ఇప్పుడు నూనె కాంచి పోస్తా. ఇప్పుడు పొయ్యి బాగా మండుతుంది. ఇంట్లో ఎంత అలా చల్లగా అయిపోతుంది జల్దీ. బాగుంటది టేస్ట్. కానీ మామూలుగా ఇట్లా ఊరగాయ ఇందులో పెట్టకూడదు, ఎందుకంటే కుండ పీల్చేస్తుంది కదా. కుండ పీల్చేస్తా. జాడీలో లేకపోతే డబ్బాలో. ఏమో మేము అంటాం డబ్బాలలో వేసేస్తే అయిపోతుందేమో. చూపించే వరకు కింద ఉంచడం. డబ్బాలు కూడా అయినా అన్ని కానీ నాన్న అది వచ్చిందా చూడు. ఇది వచ్చేసి మన మామూలు ఆవకాయ అయింది కదా పప్పిగా. ట్రాన్స్పరెంట్ ఇంకా కొంచెం అవ్వాలి మమ్మీ. అవునా నాన్న. ఇగో ఇది పచ్చడి. ఇంట్లో కొంచెం నూనె వేసుకుంటే ఉంటది. ఇప్పుడైనా పైన సట్టి ఆ సట్టి నాన్న ఈ పచ్చడి అలా వేస్తా. మమ్మీ ఇది పడతలేదు కదా అది మమ్మీ. ఇది అని లేసేస్తాలే కానీ అది కూడా చాలే అమ్మే. చాలా అరే ఉరుములు మెరుపులు. అన్నం పెట్టుకొని తింటే సూపర్ ఉంటది. అన్నం ముందు రైస్ కుక్కర్ దేవద్దు దగ్గరికి. ఇగో 2 పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయండి. 3 పచ్చళ్ళు రెడీ అయినాయి. ఈ పచ్చడి అది నా ఇంట్లో ఇల్లు వేసేసి. ఓన్లీ ముక్కలేనా? ఓన్లీ ముక్కలే. నూనె పోయినా కొంచెం వెళ్ళా. మనం జసేపు అవి పోసుకొచ్చాము. ఐఫోన్ 16 ఎక్కడుంది? కొద్దిగా నూనె పోస్తేనే బాగా ఇట్లా కనిపించేది మా. ఐఫోన్ 16 పచ్చడి ఇది. దీంట్లో కూడా పల్లీలు కారు ఉంది పో ముందు. పల్లీలు ఎండుమిరపకాయలు వేసేసి అట్లా ఉడకబెట్టి అట్లా దంచేసుకోవడమే. వీటికి పోపులు గీపులు ఏం అవసరం లేదు మా. సంగట్లేక భలే ఉంటది. అదే అమ్మ. అయిపోయిందా మీ పచ్చడి కూడా? ఇదో పచ్చడి ఇదో పచ్చడి ఇదో పచ్చడి ఇదో పచ్చడి. ఉప్పు వెళ్ళాము. తురుము పచ్చడి అది కూడా ఉందా ఇంకా? నువ్వు కీమ కొడుతున్నావు గారా? కొట్టనా అమ్మా? ఇగో ఇది అయిపోయింది. ఇంట్లో నూనె కాస్తా ఉండు కొంచెం. స్టార్ట్ చేసినావా? ఓకే. నా మనవాడు తీస్తుంది వీడియో. అయితే ఇగో నేను ఎందుకంటే నా చారీ కనిపిస్తున్నాయి కదా చిన్నగా అన్నారు. అమ్మ తురుము పచ్చడి చూపెట్టవా అని చెప్పి చూపెడదాం అనుకున్నా, కానీ తీసుకోకుండా వచ్చిన. కొడుకు ఇది తురిమినట్టు దంచేసి కొట్టేసి ఇస్తా అంటుండు. సరే కొట్టేసి ఇవ్వని. తురుము పచ్చడి చేసి మామూలుగా తురుమాలి. తురిమే ప్లేస్ లో ఇదే. పప్పు తీసుకొట్టి పప్పు వస్తుడు. ఆ వంటది కూడా వస్తుంది. ఆ వంటది కూడా వస్తుంది.
కుకింగ్ అవుతుంది కదా మామ అల్లుడు అది తుడు నాన్న మామ కూడా మొత్తం కనిపిస్తుంది చల్ల కూడా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లా 1 మోడ్ లోనే పెట్టినానా 1 మోడే పెట్టి మా అందరం కనిపిస్తాం 1 మోడ్ లో కూడా చల్లి కనిపిస్తుంది 1 మోడ్ లో నేను అమ్మమ్మ మామ కనిపించాలి మెల్లమెల్లగా అట్లా అది కనిపిస్తున్నాడు ఆయిల్ వంట మనకి ఆయిల్ చేస్తున్నా లేకపోతే ఇది పచ్చడి చేసేస్తామా అది బాగా ముదిరినట్టుంది ఇది తురుము పచ్చడి కోసం పోపు తుడుం పచ్చికి ఏం చూస్తాం ఆయిల్ కాస్తా ఉండు కొంచెం తుడుం పచ్చికి ఏంది తక్కువ ఉంది కాదు అమ్మమ్మ రైస్ ఎట్లా వేసుకుందాం రైసా రైస్ లేకపోతే రైస్ ఉందిగా నాన్న అగో రూమ్ లో రైస్ కుక్కర్ లో అయిపోయింది నాన్న అవునా ఏంది వర్షమే అయ్యా ఎంతసేపు ఆగను నాకు ఆకలి అవుతుంది అనుకోని మా వచ్చేస్తాను మూతలు పెట్టేసి మా పచ్చల పైన మూతలు పెట్టు నేను దీన్ని కవర్ చేసేస్తున్నా ఏం పడదలేనా కెమెరా కట్టం రాగల ఏం పడదలే కాదు నేను కవర్ చేసిన అందుకే ఏం పడతలేదు చూడు ఎంత పడుతుందో కింద నా మీద నేను స్వెట్ అయిపోతున్నాను నేను కారిపోతున్నా అమ్మ నేను కారిపోతున్నా చున్నీ అన్నయ్యి అమ్మమ్మ చున్నీ అన్నయ్యి కెమెరాని కవర్ చేసినాను చెయ్యి పైన పెట్టి అందుకే మీకు రేను రాట్లే అమ్మమ్మ రేన్ దా మీద పడుతుంది దా లోపల పడుతుంది అమ్మమ్మ అమ్మమ్మ లోపల పడుతుంది రేను ఆనే కూర్చొని నాన్న కెమెరా కట్టమొస్తా చేయి నాన్న ఏం కాదు ఏం పడతలేదు తీసేసి మంచిది కదిలియకు నాకు కదిలియడానికి వస్తుంది నాకు ఇట్లా స్ట్రైట్ పెట్టడానికి రావాలి ఇట్లా అమ్మమ్మ ఎందుకు అట్లా వేస్తున్నావు అది సలార్ నుంచి వచ్చేస్తా పడింది కొంచెం పళ్ళు వస్తే ఎందుకు మళ్ళీ వస్తుంది అమ్మమ్మ ఎండ వచ్చేసిందిలే ఎండ వచ్చేసింది వాన పడుతుంది అమ్మమ్మ రేంబో మనకి సన్ రైజ్ లో పడుతుంది చూడు సన్ లోడేలు నా షోల్డర్ పడుతుంది ఇంకా ప్యాడ్ కూడా ఎత్తిపోతుంది ఎత్తికి మోక్షాలు పంపిస్తుంది మనకి చాలా అవుతుంది సన్నుంటే ఎందుకు ఏం పడుతుంది అది చూడండి ఒక సైడ్ రేను ఒక సైడ్ సన్ చూపిస్తున్నా అబ్బా
వర్షం ఆగి ఆగి ఫైనల్ గా వచ్చేసిందిగా మమ్మీ. నాన్న నూనెలు గిన్నెలు ఉన్నాయి, ఇటు రాకు నాన్న. ఏంటి బాధ మనది? డాడీ దంచేటట్టుంది కదా డాడీ. అవునమ్మా అలా వేసినావా? ఏంటిది అమ్మే? అది ఉల్లిగడ్డనా అమ్మే? వేయలే అమ్మే. ఉండు ఉండు. అయితే దీంట్లో పోపు ఎగిపోయింది, నీళ్ళు కూడా పడుతున్నాయి. ఫస్ట్ టమాటా వేసుకోవాలి. ఇగో ఈ చిక్కడికి ఈ పక్కకి నాన్న వద్దు నాన్న, ఆడ కడాయి కాలుతుంది, దగ్గర రాకు. వస్తలే. అయితే తురుము పచ్చళ్ళకి ఉల్లిగడ్డ కూడా పెద్దగా వేసుకోవాలి. ఇంట్లో చేస్తే మంచిగా, కానీ ఇదంతా రెయిన్ డ్రాప్స్ కూడా మంచిగా ఉంటుందా? అయిపోయిందా నాన్న? తురుమురా అంటే వాడు దాన్ని ఏం చేసి కైమా కొట్టిండు మమ్మీ. మటన్ బాగా కొట్టేటట్టున్నాడు మమ్మీ. ఈసారి నుంచి మటన్ డాడీతో తెప్పి చీటితో కొట్టియాలి. పోపు కేసేసి కొంచెం అంత కారం. మమ్మీ చెయ్యి కడుక్కో, మండిపోతుంది. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, టమాటా, పోపు, అంతే. తురుము పచ్చడి చాలా సింపుల్. ఇది నాకు వసతి లేక ఇట్లా టమాటా అట్లా వేసినా, మనం ఇంట్లో ఉండి మంచిగా వేసుకుంటే ఇట్లా. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ ఎక్కువ ఆగద్దు, ఇంతే వేసినా కదా పచ్చిది, ఇంకా తురుము వేసుకోవడమే. కూర్చోబెడతావు? అరే ఆడు చేసిన ఆర్టిస్ట్ ని చూపించలేకపోయినావు మమ్మీ. ఇంకో తురిమే బదులు ఇది చేసిండు, మీరైతే తురిమేసేయండి. ఇంతే నా కొడుకు చేసి చుడికి తురుము పచ్చడి ప్రాసెస్ పెట్టేసిన. అయిపోయింది నాన్న, కొంచెం కడిగి తీసేసుడే. ఇంట్లో ఉల్లిగడ్డ వేయాలి, అందు టమాటాలు కూడా వేసేయండి. రాత్రి కూడా ఇట్లనే పడ్డట్టున్నాడు, జరిగిపోయినట్టుంది. నా బిడ్డ పచ్చళ్ళలో ఉల్లిగడ్డ వేయలేదు, అందుకే ఇదేమో పచ్చడి అడుక్కుపోయింది. ఉడకబెట్టిన పచ్చడి. చేతులు మండగల మమ్మీ. వస్తుందిరా, బాగలేకపోతే కదా బాగాలేదని చెప్పేది. నువ్వు ఊరిలో వస్తూ అన్నం పెట్టుకొని చెప్పక కనీసం ఏదన్నా ఒక వీడియో ఈజీగా వచ్చి స్టార్టింగ్ నుంచి మస్తు బిల్డప్ కొడతావు, లాస్ట్లో అస్సలు బాగాలేదని చెప్పి చెప్పు. మన వాళ్ళు చూసి చూడు ఎంత జెన్యున్గా చెప్పింది అనుకోవాలి.
కథలు పడకు. బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు, బాగుంటే బాగుందని చెప్తారు. సరే నువ్వు బాగాలేదు నువ్వు చెప్పరా అనుకోని మేము చెప్తలేము. నువ్వు వచ్చి టేస్ట్ చేయడు, నువ్వేది బాగాలేదు నువ్వు చెప్పు. ఆడికి ఇప్పుడు అందం సోకు. బాగుంటే బాగాలేదని ఎట్లా అంటాను. ఇగో పచ్చడి అయిపోయింది, తురుము పచ్చడి. నాకు ఇవన్నీ నాకు నచ్చినట్టు నా ఫుడ్. అప్పట్లో అది క్లాస్ లీడర్లే తిప్పుతుండే, ఏదో పెద్ద చదివే స్టూడెంట్ల లాగా. అలా అది తిప్పి తిప్పి ఏం బిల్డప్ ఇచ్చేటోళ్ళు రా. స్టార్ట్ అనా చూసిరండి. ఇగో మామిడికాయ కండ పచ్చడి. ఇంట్లో తోలు ఉండదు, ముట్టులు ఉండవు, ఓన్లీ పీసే ఇట్లా పొడవుగా కండ కండ అనమాట. ఇది మా అత్తమ్మ చేస్తుండే మా మామయ్య కోసం. ఇగో ఆ స్టైల్ పచ్చడి. అట్లనే ఇది తురుము పచ్చడి. ఇక్కడ మనకు తురిమేది లేదు. ఆగండి అన్నా జరసేపు. ఇక్కడ తురిమేది లేదు, అందుకోసమే ఇది నా కొడుకు సన్నగా కట్ చేసిండు. అయితే ఇది తురుము పచ్చడి. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి. చూడండి, ఇదైతే ఒరిజినల్ మామిడికాయ పచ్చడి. అయితే ఇది వచ్చేసి పచ్చి మామిడికాయ పల్లీలు ఒట్టిమిరపకాయలు వేసి దంచిన పచ్చడి, రోటి పచ్చడి. చెప్తుంటేనే నాకు ఊరిలో వస్తున్నాయి. ఇది వచ్చేసి మామిడికాయ ఉడకబెట్టి దంచిన పచ్చడి. ఇది కూడా రోటి పచ్చడే. పచ్చళ్ళు చూసిరా, పంచ్ పచ్చళ్ళు. అయితే పంచామృతాలు. నాకైతే ఇవి పంచామృతాలే. చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు తిని ఇప్పటికి పచ్చళ్ళు అంటే చచ్చిపోతా నేను. ఈ పచ్చళ్ళన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. చూసినారు కదా ప్రాసెస్ మొత్తం, ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ. ఇవి నేను చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ చేసే రకాలు అనమాట. ఉడకబెట్టిన పచ్చడి, మామిడి పచ్చడి, ఇట్లా ఇదంతా కూడా. సో టేస్ట్ అయితే వీటి టేస్ట్ నాకు మస్తు నచ్చుతుంది. చూసిరా, పచ్చళ్ళు టేస్ట్ ఉన్నాయి. ఇదేమో పచ్చి మామిడికాయ, పచ్చిగా ఇట్లా రోట్లో వేసి దంచింది. నేను కూడా ఇట్లా తిని చాలా రోజులు అయింది, ఇట్లా పచ్చి మామిడికాయ దంచుకొని తినడం. మామిడికాయ ఊరగాయ టేస్ట్ చేసిన భలే ఉందండి. పచ్చి మామిడికాయ, పల్లీలు, ఒట్టిమిరపకాయలు వేసేసి ఉల్లిగడ్డ వేసి, పచ్చి ఉల్లిగడ్డ కదా, పల్లీలకి ఒట్టిమిరపకాయలకి పచ్చి ఉల్లిగడ్డకి అభినాభావ సంబంధం. ఇంకా మన మామిడికాయ పడ్డది కదా, మస్తు వచ్చింది. ఉడకబెట్టిన పచ్చళ్ళలో ఉల్లిగడ్డ, అట్లనే ఇది మామిడికాయ ఊరగాయ వేసుకున్నాం కొంచెం. ఇది తిననీకేమో మస్తు ఇష్టము. తింటేమో మళ్ళీ కడుపులో మంట. చిన్నప్పుడు డైలీ పచ్చళ్ళే తింటా ఉన్నా కూడా ఏమవ్వకపోతుండే. ఇప్పుడు అలవాటు పోయినట్టు అయిపోయింది. చిన్నప్పుడు రోజు కూరలు చేయలేమని చెప్పి పొద్దున్నే బాగా స్నానాలు చేసుకొని మంచిగా తయారయ్యి పచ్చడి చేసే రోజు అయితే అదొక పండగలాగా ఉంటుండే మా ఇంట్లో. మా అమ్మ 10 కిలోలు 20 కిలోలు ఇట్లా పచ్చళ్ళు జాడీలు నిండా పెడుతుండే. మేము 4 స్కూల్కి పెట్టాం కదా, పిల్లలు 3 ఆడపిల్లలు, ఒక బాబు. ఇంకా పచ్చళ్ళు ఇంక డైలీ వంట ఏదో కూరలు చేసి పెట్టకపోతుండే. బాక్స్లలో పచ్చళ్ళు కట్టుకొని వెళ్తుంటే అట్లా ఆమంతం తిన్నప్పుడు ఏం లేకుండే. కానీ ఇప్పుడు ఇష్టంగా ఎప్పుడన్నా ఒకసారి తిందామంటే వేడవుతుంది. అబ్బా, ఒకదానికి మించి ఒకటి ఉంది.
సూపర్ టేస్ట్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అట్లనే మీ ఏరియాస్లో కూడా మీరు ఇట్లనే చేస్తారా, లేకపోతే మీరు ఎట్లా చేస్తారనేది కూడా కొంచెం టైం తీసుకొని కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మస్తుంది, ఒకసారి ట్రై చేయండి.